గొప్ప దేవుడు, ఈ కృతజ్ఞత కూడికను ప్రభా ఏర్పాటు చేసుకుని ఉంటుండగా మా గొప్ప దేవుడ రాజా స్తోత్రములు. ఈ కూడికను ప్రభా మీ చేతునికే సమర్పించుతున్నాం మా గొప్ప దేవుడ. ఆది నుండి అంతం వరకు ప్రభా మీ యొక్క అధ్యక్షతలో ఈ కూడిక ప్రభా యేసయ్య జరగగలుగుటకు తండ్రి సహాయం దయచేయమని కోరుతున్నాం మా గొప్ప దేవుడు. ప్రభా ఇక్కడ ఉండిన ప్రతి పరిస్థితిని స్వాధీనపరచుకోండి, ప్రతి పరిస్థితిని నియంత్రించండి ప్రభా, ప్రతి పరిస్థితిని చక్కబెట్టమని కోరుచున్నాం మా గొప్ప దేవుడ. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడ, నీవు నిర్ణయించిన ప్రతి బిడ్డను సకాలంలో తోడుకొని వచ్చి మీ యొక్క ప్రభా మా గొప్ప దేవుడ ఈ కూడికలో ప్రభా యేసయ్య నిలవబెట్టారు తండ్రి. అందుని బట్టి వందనములు. రావాల్సిన బిడ్డలను కూడా ప్రభా యేసయ్య సకాలంలో వారు రాగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి ప్రభా. మేమంతయు ప్రభా ఇక్కడ ఉండిన వారమంతయు తండ్రి మీ నామం పేరిటే మేము సమావేశమైంటుండగా మరొక్కసారి ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా వాస్తవతగా మార్చుచున్నందుకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారు అక్కడ నిత్యముగా ప్రభా నేను ఉంటానని ప్రభా నీ సెలవిచ్చావు తండ్రి. సెలవిచ్చిన రీతిగానే ప్రభా బలిష్ఠుడైన దూతగా ప్రభా దిగి వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. మేఘ స్తంభముగా ప్రభా ఇక్కడ నీవు ఉన్నావు తండ్రి, అగ్ని స్తంభంగా నీవు ఉన్నావు మా గొప్ప దేవుడా. మా మధ్యన నీవే సంచారం చేస్తున్నావు ప్రభా, మా మధ్యన నీవే కదిలి ఆడుచున్నందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. మీ ఆత్మను ప్రభా యేసయ్య ఈ ప్రాంగణం అంతయు ప్రభు ఆవరింపచేసినందుకు స్తోత్రములు తండ్రి. మీ యొక్క రాకతో ప్రభు యేసయ్య మా మధ్యన ప్రభు నీవు పరిశుద్ధమైన వాతావరణాన్ని నెలకొల్పినందుకు స్తోత్రములు తండ్రి. పవిత్రమైన వాతావరణాన్ని నెలకొల్పినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య ఇక్కడ మేము పాడుచున్న పాటలను బట్టి ప్రభు నీవే మహిమ పొందుకోమని కోరుచున్నాము తండ్రి. మేము ప్రభు యేసయ్య కీర్తనలు పాడుచుండగా ప్రభు కీర్తన ద్వారా నీవే ఘనత పొందుకోమని కోరుచున్నాం తండ్రి. మా స్తుతుల మీద నీవే ఆశీనుడు కమ్మని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య మా ఆరాధనకు యోగ్యుడవు నీవే ప్రభు, మా స్తుతుల మీద ఆశీనుడు అగుటకు తండ్రి అర్హుడవు నీవే ప్రభు. నీవు మాత్రమే ప్రభు మమ్మల్ని గురించిన ప్రభు భారము మోసావు తండ్రి, బాధ్యత వహించావు మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య మా కోసము తండ్రి ఆ మహిమ కలిగిన రాజ్యాన్ని విడిచిపెట్టావు తండ్రి, ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చావు మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య మా కోసము ప్రభు మీ రక్తాన్ని కార్చావు తండ్రి, నీ ప్రాణాన్ని పెట్టిన దేవుడు అయినావు తండ్రి. ప్రభు నీవు పెట్టిన ప్రభు ప్రాణాన్ని బట్టి నీవు కార్చిన రక్తాన్ని బట్టి ప్రభు యేసయ్య మాకు ఒక రక్షణ మార్గం తెరవబడి ఉన్నది తండ్రి. ఆ రక్షణ ఆత్మను మాకు అనుగ్రహించినందుకు వందనములు మా గొప్ప దేవుడా. ఇటువంటి కార్యములు చేసిన నిన్నే ప్రభు ఆహ్వానించుచున్నాము తండ్రి. నీవే ప్రభు మా మధ్యన నిలబడమని కోరుచున్నాము మా గొప్ప దేవుడా. మాతో మాట్లాడమని కోరుచున్నాము తండ్రి. మీ దివ్యమైన వాక్కులు మాకు వినిపింపచేయండి ప్రభు. మీ అభిషేకించిన తలంపులు మా హృదయాలలో నాటమని కోరుచున్నాము తండ్రి. ప్రభా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి ప్రభా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని క్రమపరచండి తండ్రి. మీ వాక్యముతో మమ్మల్ని అలంకరించండి ప్రభా, మీ వాక్యంతో మమ్మల్ని కప్పమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు తండ్రి. మరొకసారి మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య మీ వాక్యం వెనకాల దాగి ఉండిన ప్రత్యక్షతను బయలుపార్చును ప్రభా, విశ్వాసాన్ని మా హృదయాలలో ప్రభా నీవే నింపుచున్నందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య మరొకసారి ఇక్కడ మీ పరిశుద్ధాత్మ కార్యములు ప్రభు జరిగించమని కోరుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మేము అనుభవించగలుగుటకు తండ్రి కృప చూపించండి ప్రభా. కొత్త వారు వచ్చుచుంటుండగా ప్రభా వారితో ప్రభు యేసయ్య నీవే మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. నూతన ఆత్మలను నీవే రక్షించుకోమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా నీవే ప్రభు మీ కార్యములు ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు ఆత్మీయమైన కార్యములు తండ్రి ఈ కూడికలో ప్రభా నీవు జరిగించుచున్నందుకు వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య ఈ కూడిక మాకు దీవెనకరముగా తండ్రి ఆశీర్వాదకరముగా ప్రభా నీవే ప్రభా జరిగించున్నందుకు వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు ఆది నుండి అంతం వరకు నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకున్నాము. పాట పాడుతుంది. పాటల పుస్తకం ఉంది. స్తుతియు మహిమ ఘనత నీకు యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవ. 741 పాట. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా.
యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మా ద్వారా. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మా ద్వారా. సేవించెదము సమభూమి గల దేశములో నిన్ను. సేవించెదము సమభూమి గల దేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. పాటల పుస్తకం నుండి 5వ పాట పాడుతుంది. యేసును స్తుతించువారు నిత్య జీవమునందెదరు. పాటల పుస్తకం నుండి 5వ పాట. యేసును స్తుతించువారు నిత్య జీవమునందెదరు, ఆనందముతో దినదినము సంతోషముగా నందురు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు,
నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. వాడబారని ఆకువలే దినదినము బలమొందెదరు. జీవజలపు నదియొడ్డున వృక్షములావలి పెరిగెదరు. జీవజలపు నదియొడ్డున వృక్షములావలి పెరిగెదరు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, విడువక తనతో కూడా యేసే నడిపించును. విడువక తనతో కూడా యేసే నడిపించును.
వెంబడి సంద్రములో పయనించిన అడవులలో నివసించిన ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. హల్లెలూయా. ఆఖరిగా ఏడో పాట పాడుకున్నాం. పూజార్హుడా నా యేసయ్య పూజింతుము నేను ఎల్లవేళలా. ఏడో పాట, పాటల పుస్తకం నుండి ఏడో పాట. పూజార్హుడా నా యేసయ్యా పూజింతుము నిన్ను ఎల్లవేళలా. పూజార్హుడా నా యేసయ్యా పూజింతుము నిన్ను ఎల్లవేళలా. ఆరాధింతు ఆరాధింతు ఆత్మతో సత్యముతో ఆరాధింతు 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 ఆత్మతో సత్యముతో ఆరాధింతు. పూజార్హుడా నా యేసయ్యా పూజింతుము నిన్ను ఎల్లవేళలా. తరతరములలో యుగ యుగములలో నీవే మా దేవుడవు. తరతరములలో యుగ యుగములలో నీవే మా దేవుడవు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిన్నే మేము స్తుతించెదము. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిన్నే మేము స్తుతించెదము. ఆరాధింతు ఆరాధింతు ఆత్మతో సత్యముతో ఆరాధింతు 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 ఆత్మతో సత్యముతో ఆరాధింతు. పూజార్హుడా నా యేసయ్యా పూజింతుము నిన్ను ఎల్లవేళలా. మహిమ తేజుడా మహిమోన్నతుడా విమలాత్ముడా దివ్య తేజుడా. మహిమ తేజుడా మహిమోన్నతుడా విమలాత్ముడా దివ్య తేజుడా. ఆద్యంతరహిత కీర్తి అవతార శ్రమజన మూర్తి స్తుతించెదను. ఆద్యంతరహిత కీర్తి అవతార శ్రమజన మూర్తి స్తుతించెదను. ఆరాధింతు ఆరాధింతు ఆత్మతో సత్యముతో ఆరాధింతు
ఆత్మదేవుడా అదృశ్యుడా అతి సుందరుడా అతి శ్రేష్ఠుడా ఆత్మదేవుడా అదృశ్యుడా అతి సుందరుడా అతి శ్రేష్ఠుడా సర్వాంతర్యామి సర్వోన్నతుడా నిన్నే మేము స్తుతించెదము సర్వాంతర్యామి సర్వోన్నతుడా నిన్నే మేము స్తుతించెదము ఆరాధింతు ఆరాధింతు ఆత్మతో సత్యముతో ఆరాధింతు 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 ఆత్మతో సత్యముతో ఆరాధింతు పూజారుడా నా యేసయ్యా పూజింతుము నిన్ను ఎల్లవేళలా పూజారుడా నా యేసయ్యా పూజింతుము నిన్ను ఎల్లవేళలా. మరొకసారి మన మధ్యనున్న మన దేవుడు మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. పరిశుద్ధుడా స్తోత్రములు 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 తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రములు. కృపలు ఐశ్వర్యవంతుడా స్తోత్రములు. మా నీతి సూర్యుడా స్తోత్రములు. పరిశుద్ధుడా వందనములు. హల్లెలూయా. జీవం కలిగిన దేవా స్తోత్రములు. జీవాధిపతి స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. మహిమ కలిగిన రాజ్యములో ప్రతినిత్యము నివసించువాడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త దేవదూతావళి చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవా స్తోత్రములు. ఏ పాపము దరి చేరని వాడా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఏ అవిధేయతలు లేనివాడా స్తోత్రములు. ఏ అతిక్రమములు లేనివాడా స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండిన దేవా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. తరతరములలో ప్రభువా యుగ యుగములలో ప్రభువా నీవే మా దేవుడవు ప్రభువా. నీవే ఆశ్చర్యకరుడవు ప్రభువా. నీవే అద్భుతాలు చేయువాడవు తండ్రి. నీవే ఆశ్చర్య కార్యములు చేయువాడవు తండ్రి. నీవే ఆలోచన కర్తవు తండ్రి. నీవే మహిమ తేజుడవు తండ్రి. నీవే మహిమోన్నతుడవు మా గొప్ప దేవుడా. నీవే ఆద్యంతరహితుడవు ప్రభువా. నీవే కీర్తి అవతారుడవు మా గొప్ప దేవుడా. నీవే శ్రమార్జన మూర్తివి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. ఆత్మదేవుడా స్తోత్రములు. ఇక్కడ మేఘ స్తంభముగా దిగివచ్చిన దేవా స్తోత్రములు. అగ్ని స్తంభముగా దిగివచ్చిన దేవా స్తోత్రములు. ప్రభువా మా మధ్యన సంచారము చేయుచున్నవాడా స్తోత్రములు మా గొప్ప దేవుడా. స్తోత్రములు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. గొప్ప దేవా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనములు 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 తండ్రి. వందనములు యేసు. వందనములు ప్రభువా. వందనములు తండ్రి. వందనములు యేసయ్య. వందనములు ప్రభువా. మనందరి పక్షమున ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన మా ప్రభా జీవాధిపతి జీవం కలిగిన యేసయ్య మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా మా తండ్రి నన్ను ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క చెన్నారావు పాలెంలో ప్రభా ఓ నాయన మా యొక్క సహోదరి కరుణా సహోదరి సైమన్ గారి యొక్క గృహములో నాయన మా ప్రభు మా తండ్రి ఈ రీతిగా ప్రభా నాయన మా ప్రభు దేవ మా తండ్రి మీకు వందనాలు ప్రభా. ఓ నాయన వారి యొక్క మనవడు ప్రభు అన్నప్రసన్న కార్యక్రమం నిమిత్తం నాయన ఈ యొక్క కృతజ్ఞత కూడికి నాయన మా ప్రభు ఏర్పాటు చేసి ఉండగా ప్రభు నిత్యంగా నాయన మా తండ్రి నాయన మా ప్రభు బంధుమిత్రులు ప్రభు ఓ నాయన మా ప్రభు సంఘములైన చుట్టుపక్కల ప్రాంతంలో వారు ప్రభు మేమందరం కూడా నాయన మా ప్రభు ఈ ప్రాంగణంలో చేరి ప్రభు ఈ రీతిగా దేవా మా ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి ప్రభు మీ నామాన్ని కనపరచడానికి ప్రభు నిత్యంగా నాయన మీ మధ్యన దేవా మేమందరం చేరండిగా దేవా మా మధ్యన ఉన్న దేవుడై ఉన్నారు ప్రభు. మాలో ఉన్న దేవుడై ఉన్నారు ప్రభు. మా
తండ్రి మీరు సెలవిచ్చారు నాయన. లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని సెలవిచ్చారు ప్రభువా. గొప్ప దేవుడుగా దేవా, ఎల్షద్దాయి దేవుడుగా నాయన, శక్తిమంతుడైన దేవుడుగా ప్రభువా మా మధ్యకి నాయన మీరు దిగి వస్తున్నారు దేవా. ఓ నాయన మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు దేవా. ఒక శరీరంగా నాయన మేము ఎప్పుడైతే కూడి ఉన్నాం ప్రభువా, ఓ నాయన మా మధ్యకి నాయన బలిష్టంగా మీరు దిగి వస్తున్నాయన. మా జీవితాలతో మాట్లాడుతున్నాయన, మా కుటుంబాలతో మాట్లాడుతూ ప్రభువా నాయన మా ప్రభు మా జీవితాలను దేవా మీరు మెరుగుదిద్దుతున్నారు దేవా. మా ప్రభు మమ్మల్ని మీరు సరిదిద్దుతున్న దేవుడు అయినారు ప్రభా. మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్థితులు నాయన. ఓ ప్రతి దినము కూడా నాయన మమ్మల్ని మీరు సరిదిద్దుతున్నారు దేవా. ప్రతి నిమిషం నాయన మమ్మల్ని మీరు దేవా క్రమపరుస్తున్న దేవుడు అయినారు ప్రభా. మా దేవా మా తండ్రి మీకు వందనాలు నాయన. మీరు సరిదిద్దకపోతే నాయన, మీరు మమ్మల్ని క్రమపరచకపోతే నాయన, ఓ అనేకుల వల్ల నాయన, అన్నిల వల్ల దేవా మేము కూడా ప్రభా ఎరగని స్థితిలోనే దేవా మేము జీవించేవారమై ఉన్న ప్రభా. మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు దేవా. నాయన మీ వాక్యం మమ్మల్ని క్రమపరిచింది నాయన, మీ వాక్యం మమ్మల్ని సరిదిద్దుంది దేవా. మీ వాక్యం మమ్మల్ని ఈ రీతిగా దేవా ఒక శరీరంగా దేవా మేము అందరం చేరినట్లుగా దేవా నాయన మా ప్రభు మీ సన్నిధికి నడిపించింది నాయన. ఆ వాక్యమైనది దేవా. మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు స్థితులు నాయన. నిత్యంగా నాయన మా ప్రభు మమ్మల్ని లోకం నుంచి వేరుపరిచిన ఆయన, సంఘ శాఖ నుంచి వేరుపరిచిన ఆయన, ఒక వధువు స్థానం ఇచ్చిన ఆయన, పెళ్లి కుమార్తె స్థానం ఇచ్చిన ఆయన, ఓ మా ప్రభు మమ్మల్ని మీరు నిలబెట్టారు ప్రభా. మా తండ్రి మీకు వందనాలు స్థుతులు నాయన. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేవ మా ప్రభా, ఓ నాయన మా ప్రభు ఉన్నతమైన స్థానం నాయన. మీరు దేవ ఏ స్థానంలో అయితే కూర్చున్నారు దేవా, ఓ మీ ప్రక్కన కూర్చోడానికి దేవా అర్హత మాకు అనుగ్రహించారు దేవా. మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు దేవా. మేమైతే ఎంత మాత్రం అర్హులం కాదు నాయన, మేమైతే ఎంత మాత్రం యోగ్యులం కాదు నాయన. మీ పక్కన కూర్చున్న ధన్యత నాయన మాకు మాత్రం ఇచ్చాడు ప్రభా. మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నిత్యంగా మా మధ్య ఉన్న దేవుడు నాయన, మా మధ్యన కదిలాడుతున్నారు దేవా, మా మధ్యన సంచారం చేస్తున్నారు దేవా, మా జీవితాన్ని బలపరుస్తున్నారు దేవా. మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు స్తుతులు నాయన. ఓ మా ప్రభు మా దేవా, ఓ నాయన ప్రాముఖ్యమైన సమయానికి నాయన మేము వచ్చిండ ప్రభా. ఈ దేవ ఈ స్థలంలో నాయన ఈ సమయంలో ప్రభు మీరే రంగం మీద నిలబడిన నాయన, మీరే మీ కుమారుని ఎత్తి పట్టుకున్న ఆయన, మీరే దేవ ప్రతి వాక్యము నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా. అవును ప్రభు మా తండ్రి మీకు వందనాలు దేవా. ఓ నాయన అబ్రహాము నాయన, ఓ నాయన అప్పుడు నాయన పాలు విడిచినప్పుడు ప్రభు గొప్ప విందు చేసి ఉన్నాడు దేవా. అవును మా ప్రభు మా తండ్రి మీరు భాగంలో చూస్తూ ఉన్నాం ప్రభా. అదే తండ్రి నాయన మా ప్రభు, ఓ దేవ ప్రతి ఒక్కరు నాయన దేవా ఈ స్థలంలో చేరండి దేవా. నిత్యంగా నాయన మా ప్రభు నాయన మా ప్రభు మా దేవ మీరు మాత్రమే నాయన మహిమ పొందుతున్నారు నాయన, మీరు మాత్రమే ఘనత పొందుతున్నారు ప్రభు. మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. నాయన మా ప్రభు మీ యొక్క ఉన్నతమైన అభిషేకం నాయన ఎంత ఉన్నతమైనది ప్రభా. మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. ఓ నాయన మీ యొక్క ఆత్మ కొరకు నాయన, ఓ నాయన మా ప్రభు మీ అభిషేకం కొరకు నాయన మేమందరం వేచి చూస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు దేవా. ఓ నాయన సెలవిచ్చే దేవుడు మీరు నాయన. ఆకాశం సెలవిస్తున్నప్పుడు ప్రభు భూమి ఆలకిస్తూ ఉన్నది నాయన. ఓ ఆకాశం మీ సింహాసనం అయినప్పుడు దేవా భూమి మీ పాదపీఠం అయినది నాయన. ఓ నాయన మా ప్రభు శిరస్సు నాయన ఏది చెప్పినప్పుడు దేవా శరీరము నాయన అది నెరవేరుస్తున్నది దేవా. గొప్ప శిరస్సు మీరు నాయన. ఓ నాయన మీ మాట నాయన ఎంత ఉన్నతమైనది ప్రభా. మీ మాట ఎంత శ్రేష్టమైనది దేవా. తేనె కంటున్న దేవా, దారుల కంటే నాయన మధురం అనేది మీ మాట నాయన. అటువంటి మాట నాయన మా ప్రభు ఓ ఈ సమయంలో వెల్లడి పరచను ప్రభు. ఓ ఒక్క మాట మాట్లాడితే చాలు నాయన మా జీవితం మారిపోవాలని దేవా. ఓ ఒక మాట చాలని దేవా. ఓ నాయన మీ లాక్కల భాగంలో దేవా ఓ నాయన లిఖించబడిన ప్రభు. నిత్యంగా నాయన మా ప్రభు మీ మాటలో జీవం ఉన్నది నాయన, మీ మాటలో శక్తి ఉన్నది నాయన, మీ మాటలో ప్రభావం ఉన్నది దేవా. ఓ సృజనాత్మక శక్తి నాయన మీ మాట్లాడదు దేవా. ప్రభా మీరు మాట పలికినప్పుడు దేవా ఆ దేవా మా ప్రభా మా తండ్రి సమస్తం నాయన ఈ సృష్టిలోనికి వచ్చింది నాయన. అటువంటి మాట నాయన మా ప్రభు మరొకసారి దేవా ఓ నాయన ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రభా. మీరే మాట్లాడు దేవా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి, కూడి వచ్చిన బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, మరి కుటుంబ సభ్యులకు మరి నా శుభములు. మరి ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి మనం ఈ రీతిగా సమావేశమై ఉన్నాము. మరి
సిస్టర్ గారి యొక్క కుమారుడు గోపి వారి యొక్క దంపతులు మరి దేవుని చేత దీవించబడ్డారు. వారి యొక్క వైవాహిక జీవితంలో వారు దీవించబడ్డారు. మరి వారికి కలిగిన ఆ గర్భఫలము, మరి ఆ చిన్న బిడ్డ మరి పాలు విడిచి మరి బలమైన ఆహారం తినగలిగే వయసుకి వచ్చి ఉంటుండగా మరి సంతోషంగా మరి కూడికను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం. మరి అబ్రహాము కల్దీల దేశం నుండి, ఊరు ప్రాంతం నుండి మరి దేవుడు బయటికి నడిపించున్నాడు. మరి కల్దీల దేశంలో, ఊరు ప్రాంతంలో జీవించుతున్న అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి ఆ మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను చూపించనయ్యున్న దేశానికి మరి ప్రయాణం చేసి రమ్ము అని అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. అయితే మరి ఆ దేశాన్ని, కల్దీల దేశాన్ని విడిచిపెట్టడానికి మునిపే దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. నేను గొప్ప జనాంగంగా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. ఆ వాగ్దానం మీద విశ్వాసముతో అబ్రహాము ప్రయాణం ప్రారంభించున్నాడు. కానాను దేశానికి వచ్చాడు. మరి ఆ కానాను దేశంలో దేవుని వాగ్దానమందు విశ్వాసం కలిగి ఉండే నిరీక్షణతో, విశ్వాసముతో 25 సంవత్సరాలు ఎదురు చూశాడంట. ఈ 25 సంవత్సరాలలో సాతానుడు వచ్చి ఎన్నో ఆలోచనలు తీసుకొచ్చి ఉంటాడు అబ్రహాంకి. నువ్వు పెద్దవాడివి అయిపోతున్నావు, ముసలివాడివి అయిపోతున్నావు, బలహీనుడు అయిపోతా ఉన్నావు, మరి దేవుడిచ్చిన వాగ్దానం ఏమైపోయింది అని ఎన్నో మార్లు వాడు ఆలోచన తీసుకొచ్చి ఉంటాడు సాతానుడు. అయినా కానీ అబ్రహాము తన యొక్క గురైతే దేవుని వాగ్దానం పైన కలిగి ఉన్నాడు. తన యొక్క విశ్వాసం ఏ మాత్రం బలహీనపరచబడలేదు. మరి దేవుని వాక్యముతో అబ్రహాము యొక్క హృదయము లంగరు వేయబడి ఉన్నది. నిరీక్షణతో, విశ్వాసముతో ఎదురు చూచినప్పుడు దేవుడు సహజాతీతంగా అబ్రహాము యొక్క శరీరాన్ని యవ్వన దేహంగా మార్చటం, మరి శారా యొక్క దేహాన్ని యవ్వన దేహంగా మార్చడం మనం చూడగలుగుతా ఉన్నాము. దేవుడు ఒకసారి వాగ్దానం ఇచ్చాడంటే మరి ఆ వాగ్దానం నెరవేర్చడానికి, ఆయన సహజాతీతమైన కార్యములు చేయటానికి కూడా ఆయన వెనకాడని దేవుడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం ఈ రోజు కలిగి ఉన్నాము. ఆ రోజు అబ్రహాము జీవితంలో ఏ రీతిగా కార్యములు చేసేవాడిగా ఉన్నాడో నేడును అదే దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు మారలేదు, ఆయన మార్పు చెందలేదు. నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉండి ఉన్నాడు. ఆ రీతిగా సహజాతీతమైన కార్యములు చేసి మరి వారి దేహాలు, అబ్రహాము యొక్క దేహాన్ని, శారా యొక్క దేహాన్ని యవ్వన దేహంగా మార్చి మరి 100 ఏళ్ల వయస్సులో అబ్రహాము ఉంటుండగా సంతానాన్ని కలుగు చేయటం మనం చూడగలుగుతా ఉండినాము. మరి ఇస్సాకును పొందుకొని ఉన్నాడు మరి అబ్రహాము. మరి ఇస్సాకు ఎప్పుడైతే మరి పాలు విడిచాడో అబ్రహాము మరి గొప్ప విందు చేశాడంటే సంతోషముతో. ఇప్పుడు పాలు విడిచిపెట్టి బలమైన ఆహారం తినే ఒక స్థితికి దేవుడు నా బిడ్డను తీసుకువచ్చి ఉన్నాడు అనే సంతోషముతో అక్కడ మరి విందు చేసినట్లు మనం చూడగలుగుతా ఉండినాము. మరి తల్లిదండ్రులకి ఎప్పుడు మరి ఒక సంతోషకరమైన కార్యముగానే ఉంది, సంతోషమైన కార్యముగానే ఉంటుంది. ఎప్పుడైతే వారి బిడ్డలు పాలు విడిచి మరి బలమైన ఆహారం తినే స్టేజ్కి వచ్చారంటే మరి అది సంతోషకరమైన కార్యముగానే ఉన్నది. మరి దేవుడు వారికి అనుగ్రహించిన గర్భఫలాన్ని బట్టి ఆ దేవుడు మరి ఆ బిడ్డను మరి ఎంతకాలము మరి ఆయన ఆ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పుడు ఆ యొక్క జీర్ణకోశాన్ని మరింత బలపరిచి బలమైన ఆహారం తినే స్టేజ్కి తీసుకొచ్చాడని మరి తల్లిదండ్రులకి ఎంతో సంతోషంగానే ఉంటుంది. మరి ఆ సంతోషాన్ని బట్టి మరి ఈ ప్రత్యేకమైన కూడిక మరి తల్లిదండ్రులు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి దాని నిమిత్తం మనం అంతా ఇక్కడ సంతోషముగా మరి సమావేశమై ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మరి ఆ బిడ్డను ముందుకు తీసుకురండి తల్లిదండ్రులు. పిల్లలన్నాశీర్వదించియు బలపరచెని గుమ్మముల్, పిల్లలన్నాశీర్వదించియు బలపరచెని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మొదటిగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి. మీకు లెక్కలేనన్ని వందనములు చెల్లించుకొనిచున్నాము మా గొప్ప దేవుడా. మీ బిడ్డలను ప్రభా జగత్ పునాది వేయక మునిపే తండ్రి మీ ఆలోచనలో ప్రభా నీవు జతపరిచావు తండ్రి. ప్రభువా మా గొప్ప దేవుడా, దాని యొక్క నిజ స్వరూపం మా గొప్ప దేవుడా ఇక్కడ జరిగించున్నావు తండ్రి. వారి వైవాహిక జీవితాన్ని ప్రభా నీవు దీవించావు, ఆశీర్వదించావు తండ్రి. ఈ గర్భఫలాన్ని ప్రభా అనుగ్రహించావు మా గొప్ప దేవుడా. ప్రభువా ఈ చిన్న బిడ్డ మా గొప్ప దేవుడా ఇప్పుడు పాలు విడిచి మా గొప్ప దేవుడా బలమైన ఆహారము తినగలుగుటకు తండ్రి ఆ స్థితికి ప్రభా ఆ దశకు నువ్వు తీసుకువచ్చిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఇప్పుడు తండ్రి ప్రభువా యేసయ్య బలమైన ఆహారము మొట్టమొదటిసారిగా ప్రభువా మేము ఇచ్చుచుంటుండగా పెట్టుచుంటుండగా మా గొప్ప దేవుడా మీ యొక్క కృపను కోరుకొంచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే చిన్న బిడ్డ యొక్క జీర్ణకోశాన్ని నీవే ముట్టుచున్నందుకు వందనములు మా గొప్ప దేవుడా. ఈ ఆహారము అరాయించుకునే శక్తిని ప్రభువా యేసే నీవే ఈ బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే మేము పరిశుద్ధ గ్రంథంలో ప్రభువా మేము చూడగలుగుతా ఉండినాము తండ్రి. అబ్రహాము ఇదే రీతిగా తండ్రి వాగ్దాన సంతానమైన ఇస్సాకును పొందుకొని ఉన్నాడు తండ్రి. ఇస్సాకు మా గొప్ప దేవుడా పాలు విడిచినప్పుడు తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు గొప్ప విందు చేశాడని ప్రభువా మేము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతా ఉండినాము తండ్రి. ప్రభువా నాడు అబ్రహాం ఎంత సంతోషంగా ప్రభువా విందు చేసి మా గొప్ప దేవుడు ఆ సంతోషాన్ని ప్రభువా బంధువులతో పంచుకున్నాడు, స్నేహితులతో పంచుకున్నాడు, తన వారితో ఏ రీతిగా ప్రభువా విందు చేయటం ద్వారా పంచుకొని ఉన్నాడు తండ్రి. ప్రభువా యేసే అదే సంతోషం ఇక్కడ గోపి దంపతులకు ప్రభువా వారు కలిగి ఉన్నారు తండ్రి. ప్రభువా సంతోషాన్ని నీవు చేసిన మేలును బట్టి నీ ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువా యేసే ఆ సంఘాన్ని ఆహ్వానించారు తండ్రి, బంధువులను ఆహ్వానించారు తండ్రి, స్నేహితులను ఆహ్వానించారు మా గొప్ప దేవుడా. వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించుకొని ప్రభువా మీకు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా ఈ కూడికలో ప్రభువా యేసయ్య మీ పరిశుద్ధాత్మ యొక్క ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా వాతావరణంలో ప్రభువా యేసయ్య ప్రభువా ఈ బిడ్డకు ప్రభువా యేసయ్య మొదటిసారిగా ఈ బలమైన ఆహారం ఇచ్చుచుంటుండగా నీవే కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ఈ బిడ్డను ప్రభువా యేసయ్య నీ యొక్క ప్రభువా మా గొప్ప దేవుడా సంరక్షణలోకి ప్రభువా తీసుకోండి తండ్రి. ప్రభువా మా గొప్ప దేవుడా ఇది మొదలుకొని మా గొప్ప దేవుడా ఈ బిడ్డ ప్రభువా మా గొప్ప దేవుడా ఈ బిడ్డను ప్రభువా యేసయ్య బలమైన ఆహారము ప్రభువా అరాయించుకోవటమే కాకుండా ప్రభువా ఈ బిడ్డను ఏ రీతిగా పెంచాలో కూడా ప్రభువా తల్లిదండ్రులకు తగిన జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాము తండ్రి. మీ ముఖ కాంతిని ప్రభువా ఈ చిన్న బిడ్డ మీద ప్రకాశింపచేయమని కోరుచున్నాము మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే ఈ కుటుంబం ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా మీ సత్యవాక్యాన్ని తెలుసుకొని ప్రభువా ఆ వాక్యములోకి ప్రభువా వీరు నడిపించబడగలుగుటకు తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నాము మా గొప్ప దేవుడా. మీరే ప్రభువా యేసే ఈ కుటుంబంలో ఆత్మీయమైన కార్యమును జరిగించమని కోరుచున్నాము మా గొప్ప దేవుడా. ఆత్మీయమైన ప్రభువా యేసే మేలులతో ప్రభువా భౌతికమైన మేలులతో ప్రభువా నీవే నింపుచున్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రభువా యేసయ్య ఈ బిడ్డను కూడా ప్రభువా యేసయ్య మీకే ప్రతిష్ఠించుచు ప్రభువా ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామము పేరిట మంచిది. అందరూ లేచి నిలబడినట్లయితే కొంత వాక్య భాగాన్ని మనం చదువుకుందాము.
లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 4వ అధ్యాయం 16వ వచనం నుండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మా గొప్ప దేవుడా, మీ వాక్య భాగంలో నుండి కొంత వాక్యాన్ని మేము చదివి వింటుండగా ఇప్పుడు మీ పైనే ఆధారపడి ఉన్నాము తండ్రి. మీ సహాయాన్ని కోరుకొనిచున్నాం ప్రభువా. యేసే నీవే ప్రభువా, యేసే ఈ ప్రాంగణంలో మా ఎదుట నిలబడమని కోరుచున్నాము తండ్రి. మాతో మాట్లాడమని కోరుచున్నాం ప్రభువా. నీవు మాట్లాడుచున్న ప్రతి మాట ప్రభువా యేసయ్య మేము పట్టుకొనగలుగుటకు మా కన్నులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి ప్రభువా. యేసయ్య మా గొప్ప దేవుడా, రాజా స్తోత్రములు. మీ వాక్యాలను ప్రభువా యేసయ్య మా హృదయాలలో నాటి ప్రభువా అవి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరి ఉన్నది అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. మంచిది. నేడు మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేరి ఉన్నది. మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. ఎన్నో ప్రాంతాలలో మరి ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తూ వ్యాధిగ్రస్తులుగా ఉండిన వారిని స్వస్థపరుచుకుంటూ వచ్చాడు. రోగగ్రస్తులుగా ఉండిన వారిని స్వస్థపరుచుకుంటూ వచ్చాడు. దురాత్మ ద్వారా మరి పీడించబడుచున్న వారిని, దురాత్మల ద్వారా పీడించబడుచున్న వారిని మరి ఆయన విడుదల కలిగించుకుంటా ఆయన వచ్చాడు. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేయుచున్న అద్భుతాలను బట్టి, ఆయన చేయుచున్న సూచక్రియలను బట్టి మరి ప్రజలు ఎంతగానో చెప్పుకోవటం ప్రారంభించున్నారు. మరి పలానా నజరేతు మరి ప్రాంతానికి సంబంధించిన యేసు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మరి ప్రార్థన చేయగా మరి ఎటువంటి రోగమైనా విడిచి వెళ్ళిపోతుంది, ఎటువంటి వ్యాధి అయినా విడిచి వెళ్ళిపోతుంది, ఎటువంటి దురాత్మైనా గాని ఆయనకు భయపడి మరి విడిచి వెళ్ళిపోవటం అనేది మరి జరుగుతా ఉన్నదని ప్రజలు ఒకరితో ఒకరు చెప్పుకోవటం ప్రారంభించున్నారు. అయితే ఒకానొక సమయంలో తాను ఏ ప్రాంతంలో అయితే పుట్టాడో, ఏ ప్రాంతంలో అయితే జన్మించున్నాడో అదే స్థలానికి, ఏ ప్రాంతంలో అయితే పెరిగి ఉన్నాడో అదే స్థలానికి రావటం అనేది జరిగింది. నజరేత్ అనే ప్రాంతానికి తిరిగి ఆయన వస్తా ఉన్నాడు. అప్పటికే మరి ఈ యేసుక్రీస్తు వారు చేయుచున్న కార్యముల గురించి మరి ప్రజలు చెప్పుకోవటం మొదలు పెట్టారు. కనుక మరి ఎన్నో కార్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చేసినట్లు ఆ ప్రాంతం వారు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మన ఊర్లో మరి పుట్టినవాడు, మన ఊర్లో పెరిగినవాడు మన యొద్దకు వస్తా ఉన్నాడు. బయట ఎన్నో కార్యాలు చేశాడు, మన ప్రాంతంలో ఎటువంటి కార్యాలు చేస్తాడో అని అక్కడుండిన ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నారు. సామాన్య ప్రజలు ఆసక్తితో ఎదురు చూడటం మనం చూడగలుగుతా ఉండినాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఒక మాట చెప్పాడు. ఏ ప్రవక్త అయినా తన యొక్క స్వదేశంలో ఘనత నొందడు అని చెప్పాడు. ఏ ప్రవక్త అయినా గాని తన స్వదేశమందు ఘనత నొందడు. ఎందుకంటే ఆ యొక్క ప్రవక్త ఎంత పెద్ద ప్రవక్త అయినా గాని తన స్వదేశంలో
మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని, ఆ దైవజనుడిని ఎలా చూస్తారంటే, ఫలానా వాళ్ళ బిడ్డే కదా, ఫలానా వాళ్ళ కుమారుడే కదా, ఫలానా వాళ్ళ వ్యక్తి బంధువే కదా అని ఆ విధంగా భౌతికంగా చూస్తారే గాని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు, దేవుడు ఏ రీతిగా మరి తన శక్తిని ఉపయోగించి కార్యములు చేస్తున్నాడనే ఆలోచనతో వారు ఉండరు. భౌతికంగా వారు ఆలోచన చేసేవారిగా ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి కూడా అక్కడ ప్రజలు భౌతికంగా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ యేసు వడ్రంగి వాని యొక్క కుమారుడు కాదా, మరియ యొక్క కుమారుడు కాదా అని వారు భౌతికంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆయన మీద ఒక తప్పుడు ప్రచారం కూడా ఆ రోజుల్లో ఉండేది. మనకు తెలుసు, గాబ్రియేలు దూత కన్యకైన మరియకు ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గర్భం దాల్చనై ఉన్నావు, కుమారుని కననై ఉన్నావు అని గాబ్రియేలు దూత కన్యకైన మరియకు ప్రత్యక్షమై ఆమెతో చెప్పింది. అప్పుడు కన్యకైన మరియ అడుగుతా ఉన్నది, నేను ఏ పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా, నేను ఏ రీతిగా గర్భం దాలుస్తాను, ఏ రీతిగా కుమారుని కంటాను అని కన్యకైన మరియ ఆమె ప్రశ్నించినప్పుడు గాబ్రియేలు దూత చెప్తా ఉన్నది, నువ్వు ఏ పురుషుణ్ణి ఎరుగుట ద్వారా కుమారుని కనవు గాని పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించనై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మే నీ యొక్క గర్భంలో ఒక రక్త కణాన్ని సృజించనై ఉన్నది. అది సహజాతీతమైన కార్యమై ఉన్నది, అది అద్భుతమై ఉన్నది, అది భౌతికమైన కార్యము కాదు గాని సహజాతీతంగా నువ్వు గర్భం దాలుస్తావు, కుమారుని కంటావు అని గాబ్రియేలు దూత కన్యకైన మరియకు బయలుపరచడం మనం చూడగలుగుతా ఉండినాం. అయితే గాబ్రియేలు దూత చెప్పిన విధంగా కన్యకైన మరియ గర్భం దాల్చింది. ఆ విషయం యోసేపుకు తెలిసింది. యోసేపుతో కన్యకైన మరియకి ప్రదానం మాత్రమే చేయబడింది, ఇంకా వివాహం కాలేదు. యోసేపుకు తెలుసు, నేను ఈ స్త్రీని ఎరుగని వాడినిగా ఉన్నాను, ఈమె గర్భం దాల్చింది అని తెలుసుకొని విడిచిపెట్టడానికి ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇంకా ఎవరికి బయలుపరచలే, ఇంకా ఎవరికి చెప్పలా. ఈమెతో ప్రధానం మాత్రమే చేయబడింది, ఈమెమో గర్భం ధరించినట్లు వార్తలు వినిపిస్తా ఉన్నాయి, ఈమెనేమో అల్లరి చేయకోకుండా సైలెంట్ గా విడిచిపెట్టేద్దాం అని ఆయన మనసులో అనుకుంటా ఉన్నాడు. ఏ గాబ్రియేలు దూత అయితే కన్యకైన మరియకు ప్రత్యక్షమైందో, మరలా అదే గాబ్రియేలు దూత యోసేపు కూడా ప్రత్యక్షం అవటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతా ఉంటున్నాం. ఇదిగో నీ హృదయంలో ఆమెను నీ భార్య అయిన మరియను విడిచిపెట్టడానికి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, బయట కూడా చెప్పలే, ఇంకా ఆలోచన చేస్తా ఉన్నావు కదా. ఆ ఆలోచన దూత గ్రహించి ఉన్నది. దేవుడు దూతకు బయలుపరిచి నువ్వు వెళ్ళి యోసేపుతో మాట్లాడరా, ఆయన ఈ రీతిగా ఆలోచన చేస్తా ఉన్నాడు అని పంపించినప్పుడు గాబ్రియేలు దూత యోసేపు దగ్గరికి వచ్చి, నువ్వు ఈ రీతిగా మరియను విడనాడటానికి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు కదా, ఆమె ఏ పురుషుణ్ణి ఎరగని స్త్రీగానే ఉన్నది. అయితే ఆమె గర్భం ఏ రీతిగా ధరించుకొని ఉన్నది అంటే పరిశుద్ధాత్మ ఆవరించుట ద్వారా ఆమె గర్భం ధరించుకొని ఉన్నది, సహజాతీతమైన కార్యమై ఉన్నదని గాబ్రియేలు దూత యోసేపుకు బయలుపరచడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఈ విషయము యోసేపుకు తెలుసు, మరియకు తెలుసు. కానీ ఆ బెత్లెహేము ప్రాంతం వారికి, ఆ నాజరేతు ప్రాంతం వారికి ఈ విషయం తెలియదు. వారు అనుకుంటున్నారు ఈ యేసు గురించి ఎటువంటి ప్రచారం ఉందో తెలుసా, మరి వారి తల్లిదండ్రులకి పెళ్లి కాకముందే ఈ యేసు జన్మించున్నాడు అని వారు ప్రచారం చేస్తూ ఉండేవాడు. కానీ అక్కడ సహజాతీతమైన ఒక కార్యము దాగి ఉన్నదని యోసేపు మరియలకు మాత్రమే తెలుసు. ఎవరికైతే దేవుడు బయలుపరిచాడో వారు మాత్రమే గ్రహించిన వారుగా ఉన్నారు, మిగిలిన వారంతా ఈ తప్పుడు ప్రచారము చేయించున్న వారిగా ఉన్నారు. కనుక ఆ యొక్క దృక్పథంతోనే, ఆ దృష్టితోనే యేసు నాజరేతు వచ్చినప్పుడు అదే ఆలోచన మనసులో పెట్టుకొని ప్రజలంతా చూస్తా ఉన్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ ప్రవక్త తన స్వదేశంలో గనుడు కాడు అని చెప్పబట్టం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక ఆయన వచ్చాడు, నాజరేతు వచ్చాడు. ఏ ప్రాంతం మరి ఏ కార్యాలు చేస్తాడో, ఏ గొప్ప కార్యాలు చేస్తాడో మీరు అని ఎదురు చూస్తా ఉన్నారు. ఏం మాట్లాడతాడో అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఆయన వాడుకు చొప్పున నాజరేతు వచ్చినప్పుడు ఆయనకు అలవాటు
సమాజ మందిరానికి, దేవుని ఆలయానికి ఎప్పుడు వెళ్ళటం ఆయనకి అలవాటు అన్నమాట. అలవాటు రీతిగా ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక గ్రంథపు చుట్ట మరి ఆయన చేతిలో పెట్టారు. ఈ రోజుల్లో అంటే మనకి మరి పరిశుద్ధ గ్రంథం ధ్యానించుకోవాలంటే మరి పేపర్ ద్వారా తయారు చేసిన ఈ గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పేపర్ తయారీ కానీ ఈ ప్రింటింగ్ కానీ ఒక 500 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైంది. కానీ మనం ఇక్కడ చదువుతున్న చరిత్ర 2000 సంవత్సరాల క్రితం చరిత్ర అయి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం దేని మీద రాసేవారు? వాక్యము అంటే ప్రవక్తలకి బయలుపరచబడిన వాక్యం దేని మీద రాసేవారు అంటే మరి గొర్రెల యొక్క చర్మం మీదో లేదంటే పశువుల యొక్క చర్మాన్ని సిద్ధపరిచి ఆ చర్మం మీద ఈ వాక్యాలను పొందుపరిచేవారు. అటువంటి ఒక గ్రంథపు చుట్టని మరి యేసుక్రీస్తు వారి సమాజ మందిరానికి వస్తే యేసుక్రీస్తు వారి చేతిలో పెట్టాడు. ఆయన తీసి చూసినప్పుడు ఆ గ్రంథపు చుట్ట ఏ పుస్తకం అంటే అది యెషయా రాసిన గ్రంథమై ఉన్నది, యెషయా రాసిన పుస్తకమై ఉన్నది. ఆయన తిప్పాడు. తిప్పి 61వ అధ్యాయం దగ్గరికి వచ్చాడు. ఆ 61వ అధ్యాయంలో మరి కొన్ని మాటలను ఆయన చదవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన మరి అన్ని చదవలేదు. 61వ అధ్యాయంలో ఎన్నో వచనాలు, ఎన్నో సంగతులు రాయబడ్డాయి. అన్ని చదవలేదు, కొన్ని మాటలు మాత్రమే చదివాడు. ఏ మాటలు చదివాడంటే, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, నేను బీదలకు మరి సువర్తమానం ప్రకటించుటకు నేను పంపించబడ్డాను, మరి చెరలో ఉండిన వారికి విడుదల కలుగు చేయటానికి, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, చెరలో ఉండిన వారిని విడిపించుటకును, మరి ఆ యొక్క హితవత్సరం ప్రకటించుటకును నేను పంపించబడ్డాననే మాటలు, కొన్ని మాటలు మాత్రమే చదివాడు, అన్ని మాటలు చదవలేదు. ఆ కాలానికి ఏ వాక్యమైతే వర్తించునో ఆ మాటలు మాత్రమే చదివాడు. మరి తర్వాత జరుగు కార్యాలు కూడా ఉన్నాయి, కానీ ఆయన కొన్ని మాటలే చదివి ఆ కాలానికి ఏదైతే నెరవేర్పులో జరగనై ఉన్నదో, నెరవేర్పులోనికి రానై ఉన్నదో, ఏ వాక్యాన్ని అయితే క్రీస్తు నెరవేర్చనై ఉన్నాడో ఆ మాటలను మాత్రమే చదివి, మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చబడి ఉన్నది అని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాము. వాక్యం ఎంత ఖచ్చితంగా ఉన్నదో గమనించండి. యెషయా క్రీస్తు వచ్చినప్పుడు ఏ సంగతులు నెరవేర్చనై ఉన్నాడో ఆయన ముందుగానే పొందుపరుచున్నాడు. మొదటి రాకడలో ఏ సంగతులు జరగనై ఉన్నవో, రెండో రాకడలో ఏ సంగతులు ఆయన జరిగించనై ఉన్నాడో ముందుగానే ఆ యెషయా గ్రంథంలో రాసి ఉన్నాడు. అయితే మొదటి రాకడకు సంబంధించిన మాటలు మాత్రమే చదివి ఆయన మీ వినికిల్లో ఈ వాక్యము నెరవేర్చబడి ఉన్నదని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయన తనను తాను వాక్యముతో గుర్తించుకోవటం మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతా ఉంటున్నాము. ఇదిగో నేనే ఆ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తినై ఉన్నాను, నేనే మరి యెహోవా ఆత్మను కలిగిన వాడనై ఉన్నాను, నేను మీకోసం పంపించబడ్డాను. ఎందుకు పంపించబడ్డాను అంటే మీకు సువర్తమానం ప్రకటించుటకు నేను పంపించబడ్డాను. మరి చెరలో ఉండిన వారికి విడుదల కలుగజేయటానికి నేను పంపించబడ్డాను. మరి ఆత్మీయంగా గుడ్డివారిగా ఉండిన వారికి మరి చూపును ప్రసాదించడానికి నేను పంపించబడ్డాను. మరి ఎవరైతే విరిగి నలిగిన వారిగా ఉన్నారో వారికి మరి విడుదల కలుగు చేయటానికి నేను పంపించబడ్డాను. హితవత్సరం ప్రకటించడానికి గాను నేను పంపించబడ్డాను. పరిశుద్ధ గ్రంథంలో హితవత్సరం అనే మాటను గమనించండి. హితవత్సరం అంటే సునాద సంవత్సరం అయి ఉన్నది. సునాద సంవత్సరం అంటే అది 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సంవత్సరం అయి ఉన్నది. జూబ్లీ అంటే 50 years, 50వ సంవత్సరం అయి ఉన్నది. ఆ 50వ సంవత్సరంలో ఓ ప్రత్యేకమైన బోర ఊదుతారంట. ఆ ప్రత్యేకమైన బోర ఏమిటంటే, ఎప్పుడైతే ఆ 50వ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన బోర సునాద ఆ యొక్క బోర అయి ఉన్నది, ఆ బోర ఊదినప్పుడు ఎవరెవరైతే మరి బానిసలుగా ఉన్నారో వారందరూ స్వతంత్రులుగా చేయబడటానికి ఊదబడే బోర ఉన్నది. పాత నిబంధనలో బానిసలు ఉండేవారు. కొన్ని పరిస్థితుల్లో మరి వారి పరిస్థితులను బట్టి అప్పులు చేస్తూ ఉండేవారు. అప్పులు చేసినప్పుడు అది కట్టలేని పరిస్థితిలో ఉంటే బానిసగా మార్చబడటం మనం పాత నిబంధన కాలంలో మనం చూడగలుగుతూ ఉండినాం.
అయితే అటువంటి వారికి ఎప్పుడైతే మరి ఈ యొక్క సునాద సంవత్సరానికి సంబంధించిన ఆ బోర ఎప్పుడైతే ఊదబడ్డారో, వారు ఎన్ని సంవత్సరాల నుంచి దాస్యంలో ఉండినప్పటికీ, ఎన్ని సంవత్సరాల నుండి దాస్యంలో ఉండినప్పటికీ ఆ బోర ఎప్పుడైతే వినపడిందో, వారు చేయించున్న ఏ పనైనా చేయని ఆ పని అక్కడే విడిచిపెట్టేసి, ఇదిగో ఇది నాకు స్వతంత్రుడిగా మార్చబడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ధర్మశాస్త్రం ద్వారా అవకాశం ఇచ్చాడని ఆ పనిని విడిచిపెట్టేసి వారు వెళ్ళిపోవచ్చు. ఏ యజమాని కూడా ఆ వ్యక్తిని బలవంతంగా ఆపలేడు. నువ్వు నాకు అప్పు ఇవ్వాలి, నువ్వు నాకు మరి పలానా ధనం ఇవ్వాలి, పలానా ఆస్తి ఇవ్వాలి అని ఆపటానికి ఏ అవకాశం లేదు. ఆ యొక్క సునాద సంవత్సరం నాడు ఆ బోర ఊదినప్పుడు స్వతంత్రుడిగా ఉండటానికి ఇక అవకాశం కల్పించబడింది. అయితే ఒకవేళ ఏ బానిసైనా కానీ ఆ బోర ఊదబడినప్పుడు, ఇదిగో నా యజమానుడి దగ్గర నేను బాగానే ఉన్నాను, ఆయన నాకు వేళకు భోజనం పెడతా ఉన్నాడు, మరి వేళకు నాకు నా యొక్క అవసరతలన్నీ తీరుస్తా ఉన్నాడు, అవసరతలన్నీ తీరుస్తా ఉన్నాడు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కష్టం లేదు, ఇక నా జీవితాంతం నేను నా యజమానుడి దగ్గరే ఉంటాను, బానిసగానే ఉంటాను అని ఆలోచనకు వచ్చేసాడు అనుకోండి, ఆయన్ని ఆ బానిసను ఏం చేస్తారంటే మరి ఆలయం దగ్గరికి తీసుకువెళ్తారు. ఆలయం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ గుమ్మం దగ్గర నిలబెట్టి మరి ఒక చిన్న మరి ఆ యొక్క సూది లాంటి దానితో, ఇనప సూది లాంటి దానితో మరి చెవు మీద రంధ్రం వేస్తారు. ఎప్పుడైతే ఇక చెవు మీద రంధ్రం వేయబడిందో, ఇక తన జీవితంలో ఎన్నడూ స్వతంత్రుడిగా మార్చబడటానికి ఇక అవకాశమే ఉండదు. ఇక ఎన్ని సునాద సంవత్సరాలు వచ్చినా గాని, ఈ బోరలు ఎన్నిసార్లు తన జీవితంలో ఆ బోరలు ఊదబడినా గాని, ఇక స్వతంత్రుడిగా ఒక్కసారి ఆ చెవికి రంధ్రం వేయబడినప్పుడు ఇక అవకాశం ఉండదు. జీవితాంతం ఆ యజమానుడికి, తన యొక్క యజమానుడికి బానిసగానే ఉండాలనే పరిస్థితి మనం ఇక్కడ చూడగలుగుతా ఉండినాము. అయితే ఆ పాత నిబంధనలో ఉండిన సునాద సంవత్సరం, పాత నిబంధనలో ఉండిన హితవత్సరం, ఇప్పుడు ఉండిన వాక్యానికి ఏంటి సంబంధం అని మీకు ఒక సందేహం రావచ్చు. యేసుక్రీస్తు వారు తీసుకొచ్చిన ఆ వర్తమానం ఎటువంటి వర్తమానము అంటే, ఆత్మీయంగా మనుషులు ఏ బంధకాల్లో అయితే ఉన్నారో, ఆత్మీయంగా ఏ గురుడితనంతో అయితే ఉన్నారో, ఆత్మీయంగా ఏ రీతిగా నలిగిన వారిగా ఉన్నారో, విరిగిన వారిగా ఉన్నారో, చెరలో బంధించబడిన వారిగా ఉన్నారో, వారికి స్వతంత్రత కలుగజేసే వర్తమానం అయి ఉన్నది. హల్లెలూయా. అటువంటి వారికి స్వతంత్రత కలుగజేసే వర్తమానం ఉన్నది. అటువంటి హితవత్సరం ప్రకటించటానికి, అటువంటి వర్తమానం ప్రకటించడానికి నేను దేవుని చేత అభిషేకించబడిన వాడనై ఉన్నాను, దేవుని ఆత్మ కలిగిన వాడనై ఉన్నాను, నాలో దైవత్వం దాగి ఉన్నది అని ఇక్కడ దేవుడు తాను ఆ వాక్యముతో గుర్తించుకోవటం మనం చూడగలుగుతా ఉండినాము. అది నా గురించి రాయబడిన వాక్యమై ఉన్నది. నా గురించే యెషయా ముందుగా ప్రకటించున్నాడు, రాసి ఉన్నాడు, ప్రవచించి ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని నేను చదువుట ద్వారా, ఇక్కడ మీ ఎదుట ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుట ద్వారా నేను మరలా గుర్తు చేస్తా ఉన్నాను, ఈ వాక్యము మీ వినికిడిలో అది నెరవేర్చబడి ఉన్నదని ఆయన చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాము. అయితే గమనించండి, ఇది ఒక మంచి, నేటి పరిస్థితుల్లో ఒక మంచి ఉదాహరణ ఉన్నది. ఆనాడు ఆయన వాక్యముతో తను తాను పోల్చుకొని గుర్తించబడి ఆయన చెప్పుచుంటుండగా అక్కడ ప్రజలు ఎవరు ఆయనని గుర్తించలేదంట. ఆయన ఎందు నిమిత్తము మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేర్చబడింది అని చెప్పినప్పుడు ఎవరు గ్రహించలేదు. ఏంటి మాట్లాడుతున్నారు, ఈ యేసు ఏం మాట్లాడుతా ఉన్నాడు అనే విషయాన్ని వారు గుర్తించని వారుగా ఉండినారు. ఎందుకంటే వారు ముందుగానే వారి సొంత ఆలోచనలతో వారి యొక్క హృదయాలు నిండిపోవడం మనం చూడగలుగుతా ఉండినాము. వారి సొంత ఉద్దేశాలతో వారి యొక్క హృదయాలు నిండిపోవటం మనం చూడగలుగుతా ఉండినాము. ఆ యేసుక్రీస్తు వారు
ఆయన ఆ యొక్క నజరేతు ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదిగో పలానా యేసు వస్తా ఉన్నాడు, ఆయన ఏదో కొత్త బోధ బోధిస్తా ఉన్నాడు, ఆయన మాటలు ఏ మాత్రం పట్టించుకోవద్దని అక్కడ ఉండిన మత గురువులంతా ముందుగానే ఆ ప్రజలకు హెచ్చరించిన వారిగా ఉన్నారు. ఆయన ఏదో కొత్త మాటలు చెప్తా ఉన్నాడు, అద్భుతాలు అయితే చేస్తా ఉన్నాడు, ఎలా చేస్తా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆయన ఏదో కొత్త బోధ బోధిస్తా ఉన్నాడు, మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తా ఉన్నాడు అని ముందుగానే సామాన్య ప్రజల యొక్క ఆలోచనలు కల్మషంతో నింపిన వారుగా ఉన్నారు. ఆ యేసు మరి ఆ కాలంలో ఉండిన మత గుంపులు ఉన్నాయి. సద్దుకాయలు అనే గుంపు ఉంది, పరిసయ్యులు శాస్త్రులు అనే ఒక గుంపు ఉంది. ఏ గుంపులో భాగం కాదు, ఏ గుంపులో భాగం కాదు ఆయన. కనుక మాకు సంబంధించిన వాడు కాదు, వాళ్ళకి సంబంధించిన వాడు కాదు, ఇంకోళ్ళకి సంబంధించిన వాడు కాదు. ఆయన జీవితమే వ్యత్యాసమైన జీవితంగా ఉంది. ఒక వ్యక్తి ఆయనే క్రీస్తు అని చెప్పబట్టడానికి ఎలా గుర్తిస్తాం? ఆయనే మెస్సయ్య, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు, ప్రవక్తలు ప్రవచించిన రక్షకుడు ఈయనే అయి ఉన్నాడని ఏ విధంగా మనం గుర్తిస్తాము? ఏ విధంగా గుర్తిస్తాము అంటే, ఏ వ్యక్తిలో అయితే ఆ వాక్య భాగాలన్నీ నెరవేర్చబడినవిగా ఉన్నాయో అప్పుడు ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడని గుర్తించాల్సిన వారే ఉన్నారు. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవుడని చెప్పుకునే వ్యక్తి కూడా అదే రీతిగా గుర్తించబడతాడు. ఆ వ్యక్తి వాక్యానికి లోబడినప్పుడు, ఆ వ్యక్తి ఆ వ్యక్తిలో నెరవేర్చబడినప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడని రుజువు చేయబడతాడు. నువ్వు పలానా సంఘానికి చెందినవాడు, పలానా సంఘానికి వెళ్ళటాన్ని బట్టి క్రైస్తవుడిగా నువ్వు చేయబడటం లేదు, కానీ ఎప్పుడు క్రైస్తవుడిగా చేయబడతావు అంటే నీవు వాక్యమైనప్పుడు, వాక్యము నీలో నెరవేర్చబడుచున్నప్పుడు నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతా ఉంటావు. హల్లెలూయా. ఇక క్రీస్తు కూడా అదే విధంగా గుర్తించబడవలసిన అవసరత ఉన్నది. క్రీస్తు గురించి, మెస్సియా గురించి, గొర్రెపిల్ల గురించి ఏ ప్రవచనాలైతే ప్రవచించబడ్డాయో, ఆది కాండం నుండి ప్రవచించబడటం మొదలైంది. ఆది కాండం నుంచి ఏ వాక్య భాగాలైతే ప్రవచించబడ్డాయో ఆ వాక్య భాగాలన్నీ ఈ క్రీస్తులో నెరవేర్చబడినప్పుడు ఆయన దేవుడిగా, ఆయన మెస్సయ్యగా గుర్తించబడతాడు. ఉదాహరణకి, నా కుమారుని నేను ఐగుప్తు నుండి పిలిచి తిని అని ఒక ప్రవచనం ఉంది. అది మొదటిసారి. కొన్నిసార్లు ప్రవచనాలు ఒక పరిశుద్ధుల్లోనే కాదు, అనేక మంది జీవితాలలో నెరవేర్చబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఒక వాక్యం, ఒక ప్రవచనం ప్రవచించబడిందంటే అది ఒక వ్యక్తి జీవితంలోనే కాదు, కొన్నిసార్లు అది అనేక మంది జీవితాల్లో నెరవేర్చబడటం మనం చూడగలుగుతా ఉండేనాం. మొదటిసారి ఈ యొక్క వాక్యము, నా కుమారుని నేను ఐగుప్తు నుండి పిలవనంపితిని అనే వాక్యాన్ని మొదటిసారి యాకోబు సంతానంలో ఆ వాక్యం నెరవేర్చబడటం మనం చూడగలుగుతా ఉండినాము. మరి ప్రవచించబడిన రీతిగా యాకోబు యొక్క సంతానం కానాను దేశం నుండి కరువు కాలంలో ఐగుప్తు దేశం వెళ్ళారు. ఐగుప్తు దేశం వెళ్ళి అక్కడ 400 సంవత్సరాలు మీరు జీవిస్తారు, 400 సంవత్సరాల తర్వాత నేను మరలా మిమ్మల్ని బయటికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన విధంగా 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోషేను దేవుడు రంగం మీదకి తీసుకొచ్చాడు. అద్భుతాలు చేయటం ద్వారా, ఆశ్చర్యకార్యములు చేయటం ద్వారా, మహత్కార్యాలు చేయటం ద్వారా మోషే యొక్క నాయకత్వంలో యాకోబు సంతానాన్ని దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించున్నాడు. యెహోషువ నాయకత్వంలో కానాను దేశంలోకి నడిపించడం మనం చూడగలుగుతా ఉండేనాము. మొదటిసారి ఆ వాక్య భాగము ఇజ్రాయేలీలు, యాకోబు సంతతి వారి జీవితాలలో దేవుడు ఆ వాక్యాన్ని నెరవేర్చాడు. నా కుమారుని నేను ఐగుప్తు నుండి పిలిచి తిని. రెండోసారి ఆ వాక్యం ఎవరి జీవితంలో నెరవేర్చబడిందంటే యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన ఎత్తుక్కుంటా 3 జ్ఞానులు వచ్చారు. 3 జ్ఞానులు 3 ప్రాంతాల నుండి వెతుక్కుంటా వచ్చారు. చివరికి ఒక ప్రాంతంలో ఆ 3 కలుసుకొని ఉన్నారు. వారు నేరుగా ఇజ్రాయేలు రాజు అయిన హేరోదు దగ్గరికి వెళ్ళారు. రాజా, ఇదిగో మేము నక్షత్రాన్ని, ఆకాశంలో ప్రత్యేకమైన నక్షత్రం ఈ కాలంలో మరి ప్రత్యక్షమైంది. ఆ నక్షత్రం ఎప్పుడైతే ప్రత్యక్షమైందో మరి మీ దేశంలో మరి మెస్సయ్య పుట్టునని మాకు బయలుపరచబడింది. మీ దేశంలో రక్షకుడు పుట్టునని మాకు బయలుపరచబడింది.
మీ యూదులకు రాజు పుట్టునని మాకు బయలుపరచబడింది. ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటా ఆ రక్షకుడు ఎక్కడ పుట్టాడు, ఆ మెస్సయ్య ఎక్కడ పుట్టాడు, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని హేరోదును అడిగినప్పుడు వెంటనే మత పెద్దలను పిలిపించాడు. ఇదిగో ఈ రక్షకుడు ఎక్కడ పుట్టాడు, ఈ యూదుల రాజు ఎక్కడ గమనించండి, భక్తులు ఎక్కడైనా ప్రవచించారేమో గమనించండి అని వారిని అడిగినప్పుడు మత పెద్దలు ఏం చేశారంటే ఆ లేఖనాలన్నీ తిరిగేసి, ఇదిగో ప్రభువు పలానా బెత్లెహేం ప్రాంతంలో పడతాడు, పలానా నాజరేతు వాడని పిలవబడతాడు అని ముందుగానే ప్రవచించారు ప్రవక్తలు అని చెప్పినప్పుడు ఆలోచన వచ్చింది, యూదుల రాజు పుట్టాడంటే నా చేతిలో నుంచి రాజ్యం లాగేసుకోబడుతుందా ఏంటి అని భౌతికంగా ఆలోచన చేసి ఆ జ్ఞానులతో మోసపూరితంగా చెప్తా ఉన్నాడు. ఇదిగో మీరు ఆ యూదుల రాజుని వెతికి కనుక్కోండి, పట్టుకోండి. నేను కూడా మీ వలె నాకు తోచినంతలో నేను కూడా బహుమానాలు తీసుకొస్తాను. మీరు బహుమానాలు తీసుకువెళ్తున్నట్టుగా నేను కూడా బహుమానాలు తీసుకొచ్చి ఆ యూదుల రాజు నేను కూడా చూస్తాను, నేను కూడా కలుసుకుంటాను. మీరు కనుగొని నాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి పంపిస్తాడు. అయితే ఈ జ్ఞానులు బెత్లెహేం ప్రాంతానికి వెతకటానికి వెళ్ళినప్పుడు వారితో పాటు వారు బహుమానాలు తీసుకొచ్చారు. బంగారం తీసుకొచ్చారు, గోళం తీసుకొచ్చారు, సాంబ్రాణి తీసుకొచ్చారు. ఆ బహుమానాలు మరి ఆ క్రీస్తుకు సమర్పించుకొని యేసుక్రీస్తు వారికి సమర్పించుకొని తిరిగి ఆ హేరోదు రాజుకి సమాచారం ఇవ్వటానికి వెనక్కి వెళ్తా ఉంటుంటే ఏ దూత అయితే మరియకు ప్రత్యక్షమైందో, ఏ దూత అయితే మరి యోసేపుకు ప్రత్యక్షమైందో అదే దూత మరలా ఈ జ్ఞానులకు ప్రత్యక్షమై మీరు రాజుకు సమాచారం ఇవ్వద్దు, మీరు ఈ మార్గంలో వెళ్ళదు, వేరే మార్గంలో వారిని పంపించేయటం మనం చూడగలుగుతా ఉండేనాం. కనుక రాజుకు అర్థమైపోయి వీరు నాకు సమాచారం ఇవ్వలేదు కనుక రాజు ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు బిడ్డలందరినీ హతమార్చేయండి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే గాబ్రియేలు దూత ఏం చేసింది, ఏ గాబ్రియేలు దూత అయితే మరియకు ప్రత్యక్షమైందో, ఏ గాబ్రియేలు దూత అయితే యోసేపుకు ప్రత్యక్షమైందో, ఏ గాబ్రియేలు దూత అయితే మరి ఆ యొక్క జ్ఞానులకు ప్రత్యక్షమైందో మరి అదే గాబ్రియేలు దూత మరలా యోసేపుకి మరియలకు ప్రత్యక్షమై వెంటనే మీరు ఐగుప్తు దేశం వెళ్ళిపోండి, ఇదిగో హేరోదు మహారాజు ఈ రీతిగా ఆజ్ఞ ఇవ్వనై ఉన్నాడు అని హెచ్చరించి వారిని ఐగుప్తు దేశం పంపించటం మనం చూడగలుగుతా ఉండినాము. ఆ రాజు మరణించిన తరువాత మరలా ఐగుప్తు దేశం నుండి పిలిపించబడటం మనం చూడగలుగుతా ఉండినాము. ఆ వాక్య భాగం ఆ విధంగా క్రీస్తులో నెరవేర్చబడి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలవనంపించి తిని అని ఆ వాక్యము నెరవేర్పు మనం చూడగలుగుతా ఉండినాము. కనుక వాక్యం యొక్క నెరవేర్పు ద్వారా ఒక్కొక్క వాక్యం యొక్క నెరవేర్పు ఎన్నో వాక్యాలు ఆయన నిమిత్తం ప్రవచించబడ్డాయి. బెత్లెహేంలో పుడతాడు అని చెప్పబడింది, క్రీస్తు బెత్లెహేంలోనే పుట్టడం మనం చూడగలుగుతా ఉండినాం. క్రీస్తు నజరేతు వాడని పిలువబడతాడని చెప్పబడింది, ఆయన నజరేతు వాడని పిలువబడటం మనం చూడగలుగుతా ఉండినాము. ఆ క్రీస్తు కన్యక గర్భంలో జన్మిస్తాడు అని ప్రవచించబడింది, ఆయన కన్యక గర్భంలోనే జన్మించడం మనం చూడగలుగుతా ఉండినాము. అయితే వాక్యముతో వీరు పోల్చి వారు భౌతికమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, ఆయనను లేని వారిగా ఉన్నారు, ఆయనను తప్పిపోయిన వారిగా ఉండినారు, క్రీస్తుని చూడలేని వారిగా ఉన్నారు. ఈ కాలంలో కూడా అదే విధంగా ఉన్నది. ఈ కాలంలో కూడా వాక్యముగా చూడలేని పరిస్థితిని మనం ఉండినాము. సంఘ శాఖల్లో వాక్యాన్ని ఈ లోక కార్యములతో కలిపి బోధించడం మనం చూడగలుగుతా ఉండేనాము. సత్యవాక్యాన్ని గుర్తించలేకపోవటం మనం చూడగలుగుతా ఉండేనాము. దేవుడు తన వాక్యానికి ఆయనే అనువాదికుడై ఉన్నాడు. ఏ మనిషి అనువాదం చేయాల్సిన అవసరం లేదండి. ఏ మనిషి దాన్ని దేవుని వాక్యానికి తర్జుమా చేయాల్సిన అవసరం లేదు. దేవుడే వాక్యానికి అనువాదికుడై ఉన్నాడు. ఆది కాండంలో దేవుడు ఒక మాట చెప్పాడు, వెలుగు కలుగునుగాక అని ఒక వాక్యాన్ని ఆయన పలికి ఉన్నాడు. ఆ వాక్యానికి ఎవరు తర్జుమా చేస్తారు? ఆయనే తర్జుమా చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. కన్యక గర్భం దాల్చును ఆ మాటను ఎవరు తర్జుమా చేస్తారు? దేవుడే తర్జుమా చేయువాడై ఉన్నాడు. ఆయన ఏ రీతిగా తర్జుమా చేశాడంటే, ఆయన వెలుగు కలుగునుగాక అని ఎప్పుడు పలికాడంటే, వెలుగు అనేది ఈ లోకంలో లేనప్పుడు ఆయన పలికినప్పుడు
ఆ లేని పరిస్థితిలో నుండి మరి ఉనికిలోనికి తీసుకువచ్చుట ద్వారా, ఆయన పలికి దానిని ఉనికిలోనికి తీసుకువచ్చుట ద్వారా, దాన్ని సృష్టించుట ద్వారా, సృజించుట ద్వారా ఆ వాక్యానికి తర్జుమా చేయువాడై ఉన్నాడు. కన్యక గర్భం దాల్చును అని ప్రవచింపజేసి మరలా దాన్ని జరిగించుట ద్వారా తన వాక్యానికి తాను తర్జుమా చేయువాడై ఉన్నాడు. ఏ మానవుడు మరి తర్జుమా చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏ తర్జుమాదారుడు ఆయనకి అవసరం లేదు. ఇక్కడ ఈ సద్దుకాయల్ని, ఈ పరిచయాల్ని, ఈ శాస్త్రుల్ని, ఈ మత గురువుల్ని గమనించండి. వారే మొదటిగా యేసుక్రీస్తుని గుర్తించవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని పరిచర్య కోసం వారి జీవితాలను వారు ప్రత్యేకపరుచుకున్నారు. చిన్ననాటి నుండి వారి జీవితాన్ని మరి ప్రత్యేకంగా వారు జీవిస్తూ ఉన్నారు. మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మత గురువులుగా ఉండాలంటే అది సాధారణమైన కార్యం కాదు. చిన్నప్పటి నుంచి భౌతికంగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. చిన్నప్పటి నుంచి మరి ద్రాక్ష రసం త్రాగని వారు, మరి మత్తు తాగని వారు, మరి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉండిన ఆ యొక్క ఆజ్ఞల్ని పాటించేవారుగా ఉండినప్పుడే మత గురువులుగా, సద్దుకేలుగా, పరిచయులుగా, శాస్త్రులుగా ఉండాలి. వారు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. చిన్నప్పటి నుంచి ఆ వాక్య భాగాలను కంఠత చేయాలి. మరి వారు ఎన్నో సంవత్సరాలుగా ఆ వాక్యాన్ని ప్రజలకు బోధించేవారుగా ఉన్నారు. వారికి వాక్య లేఖనాలన్నీ తెలుసు. ఆ మత గురువులకి వారే మొదటిగా ఈయనే క్రీస్తు అని గుర్తించాలి. కానీ వారు గుర్తించవారుగా ఉన్నారు. వారికి వాక్య భాగం అంతా తెలిసినప్పటికీ వారు గుర్తించలేని వారుగా ఉన్నారు. ఎందుకంటే వారి వాక్యాన్ని వారు సొంత చేసుకున్నారు. క్రీస్తు అంటే ఆయన సామాన్యుడిగా రాడు. క్రీస్తు అంటే మరి ఒక గొప్ప కుటుంబంలో జన్మిస్తాడు. ఆయన నేరుగా ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తాడు. నేరుగా మరి ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి, అప్పట్లో మరి ఇజ్రాయెల్ దేశము ఆ యొక్క రోమీల చేత పరిపాలన చేయబడతా ఉండేది. ఆ రోమీల యొక్క పరిపాలన నుండి మనకు స్వతంత్రత కలుగు చేస్తాడనే సొంత ఆలోచనలో వారు ఉండిన వారిగా ఉండినారు. మీరు చెప్పొచ్చు, అయ్యా నేను అదే కాలంలో ఉండుంటే ఆ మత గురువులాగా నేను ఉండేవాడిని కాదు, సద్దుకేలాగా ఉండేవాడిని కాదు, పరిచయలాగా ఉండేవాడిని కాదు, శాస్త్రులాగా ఉండేవాడిని కాదు. నేను పట్టించేవాడిని ఈ క్రీస్తు, ఈ మెస్సయ్య కన్యక గర్భ ఆ కాలంలో నేను జన్మించుంటే అని ఈనాడు నువ్వు చెప్పొచ్చు. నిన్ను కదిలిస్తే నువ్వు ఆ కాలంలో లేవు, నువ్వు ఈ ముగింపు కాలంలో ఉన్నావు. హల్లెలూయా. ఈ ముగింపు కాలంలో నీ కోసం వేరే పరిచర్య ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఈ ముగింపు కాలంలో నీ కోసం ఒక ప్రత్యేకమైన వర్తమానం ఇవ్వబడింది. హల్లెలూయా. ప్రత్యేకమైన వర్తమానంలో ఆ కృపా వర్తమానంతో నువ్వు అలంకరించబడాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు చేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు వినాలి. ఆ వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడాలి, క్రమపరచబడాలి. ఆ వాక్యము ద్వారా నువ్వు అలంకరించబడి ఆ వాక్యముతో నువ్వు కప్పబడాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం మనకి స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవటానికి ఇప్పుడు పరిస్థితులు మనకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు రానయ్యున్న కాలంలో క్రీస్తు విరోధి ఆత్మ అది మృగంగా మారనయ్యున్నది. అదే ఆత్మ ఇంకో దశలోనికి వెళ్ళనయ్యున్నది. ఇక పూర్తి శక్తి కలిగి ఉండనై ఉన్నది క్రీస్తు విరోధి ఆత్మ. పూర్తి శక్తి అంటే ఇక ప్రపంచంలో ఉండిన ప్రతి రాజ్యం తన యొక్క గుప్పెట్లో ఉంటుంది. ప్రపంచంలో ఉండిన ప్రతి వ్యాపారం తన గుప్పెట్లో ఉండనై ఉన్నది. ప్రపంచంలో ఉండిన ప్రతి రాజకీయం వాడి చేతిలో ఉండనై ఉన్నది. ప్రతి మత సంస్థ వాడి చేతిలో ఉండనై ఉన్నది. వాడు మృగంగా మారినప్పుడు సమస్తాన్ని వాడు నియంత్రించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. అటువంటి సమయం వచ్చినప్పుడు నువ్వు ఏది అమ్మాలన్నా, ఏది కొనాలన్నా వాడి యొక్క ముద్ర అవసరము. ఏ వ్యాపారం చేయాలన్నా వాడి యొక్క ముద్ర అవసరము. ఏ ఉద్యోగం చేయాలన్నా వాడి యొక్క ముద్ర అవసరము. హల్లెలూయా. ఆఖరికి ఆరాధన చేసుకోవాలన్నా గాని వాడి యొక్క ముద్రమయ్యే రోజులు రానై ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. నీ కాలానికి వేరే పరిస్థితులు నియమించబడ్డాయి. అటువంటి కాలంలో మరి ఆ కాలం సమీపించిన
ప్రకటించడానికి మునిపే స్వేచ్ఛగా ఇప్పుడు వాక్యము ప్రకటించబడుచుంటుండగా ఆ వాక్యాన్ని నువ్వు వినగలిగే స్థితిలో ఉండాలి, చేర్చుకొనగలిగే స్థితిలో ఉండాలి, ఆ వాక్యాన్ని పట్టుకొనగలిగే స్థితిలో ఉండాలి. అప్పుడు పరిస్థితులు మారినప్పుడు దానిని బట్టి నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు నిలకడగా నిలబడే స్థితిని దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. గడిచిపోయిన కాలంలో నేనే ఆ కాలంలో జన్మించినట్లయితే నీ కాలానికి వేరే పరిస్థితులు ఇవ్వబడ్డాయి. ఆ పరిస్థితులను బట్టి నువ్వు నిలబడవలసిన సద్దుకేయుల్లో భాగం అవటానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, పరిస్థితుల్లో ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, భాగం అవటానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, మత భాగం అవటానికి ప్రయత్నం చేయలేదు. వారిలో వారైతే మంచి మంచి స్థానాల్లో ఉండటానికి ప్రయత్నం చేసిన వారిగా ఉన్నారు, ప్రయాసపడే వారిగా ఉన్నారు. వారు సద్దుకేయులు, పరిసయ్యులు, శాస్త్రుల్ని దేవుడు గమనించినప్పుడు వారు దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి దేనికోసం ప్రయాసం, నాకు ఈ పదవి రావాలి, ఈ పదవి రావాలి, ఈ పదవి వస్తే బాగుండని వారు దానికోసం ప్రయాసపడిన వారిగా ఉన్నారు. ఆ పదవుల కోసం, ఘనత కోసం, కీర్తి కోసం ప్రాకులాడిన వారిగా ఉండటాన్ని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి వేషధారులారా అని పిలిచాడు, సర్ప సంతానమా అని పిలిచాడు. శరీర కార్యములతోనే మీరు నశించిపోతారని దేవుడు చెప్తా ఉండినాడు. ఆయన వారితో ఎప్పుడు కలవని వాడిగా ఉండినాడు. ఆయన ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు, ఆయన సాత్వికుడిగా ఉన్నాడు, ఆయన కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు, ఆయన మంచి దేవుడిగా ఉన్నాడు. ప్రతినిత్యము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడిగా ఉండినాడు. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చుతున్నవాడిగానే ఉన్నాడు ఆయన. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకసారి ఆయన బెతస్దా కోనేటు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అప్పట్లో యూదులకి ఒక విశ్వాసం ఉండేది. ఆ బెతస్దా కోనేటు నీరుని ఒక ప్రత్యేకమైన సమయంలో దేవదూతలు వచ్చి కదిలించేవాళ్ళంట. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలాయో వెంటనే ఎవరు మొదటిగా నీళ్లలో దిగుతారో వారు వెంటనే స్వస్థత పొందుకుంటారనే ఒక విశ్వాసం వారు కలిగి ఉండేవాళ్ళు. కనుక ఆ బెతస్దా కోనేటి నీటి దగ్గర చుట్టూత ఈ వ్యాధిగ్రస్తులే, రోగగ్రస్తులే ఉండేవారు. యేసుక్రీస్తు వారు ఒకసారి ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వచ్చారు. ఎంతో మంది ఉన్నారు, గురుడ్డి వారు ఉన్నారు, కుంటి వారు ఉన్నారు, మోగవారు ఉన్నారు, చెవిటి వారు ఉన్నారు, అనేక రోగాలు కలిగిన వారు ఉన్నారు. ఆయన నేరుగా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చారు. ఆ వ్యక్తి అంట 38 సంవత్సరాలుగా ఒక రోగంతో బాధపడతా ఉన్నాడంట. అయితే ఆయనది మరణించే స్థితి కాదు, కాకపోతే ఆయనకుండిన వ్యాధిని బట్టి కదలలేని వాడిగా ఉన్నాడు. అందుకే మనసం మీదే 38 సంవత్సరాలుగా బాధపడతా ఉన్నాడు. చచ్చిపోయే పరిస్థితి కాదు, కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు నేరుగా వచ్చాడు. మిగిలిన రోగగ్రస్తులందరినీ విడిచిపెట్టేశాడు. వ్యక్తి దగ్గరికి నేరుగా వచ్చి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. ప్రభువా, నేను స్వస్థత పొందగోరుకుంటున్నాను, కానీ ఇదిగో నేను కదలలేని స్థితిలో ఉన్నాను. ఎప్పుడు దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించినా కానీ నాకంటే ముందే ఎవరొకరు ఆ నీళ్ళలో దిగిపోతా ఉన్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. నాకు స్వస్థత పొందుకునే అవకాశమే లేకుండా పోయింది. 38 సంవత్సరాలు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని యేసుక్రీస్తు వారితో చెప్పడం మనం చూడగలుగుతూ ఉండినాను. అయితే యేసుక్రీస్తు వారు ఆ ఒక్క వ్యక్తితో నీవు స్వస్థత పొందుకొని ఉన్నావు, నీ పొరుపు ఎత్తుకొని వెళ్ళుమని చెప్పడం మనం చూడగలుగుతూ ఉండినాను. అయ్యా, యేసుక్రీస్తు వారు మంచివాడని చెప్పావు, ప్రేమ కలిగిన వాడని చెప్పావు, కృప కలిగిన దేవుడు అని చెప్పావు. అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అనేక మంది రోగగ్రస్తులు ఉన్నారు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఈ ఒక్క వ్యక్తినే స్వస్థపరిచి మిగిలిన వారిని అందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా. ఆయన ప్రేమపూర్ణుడని ఎలా చెప్పగలుగుతావు, ఆయన సాత్వికుడని ఎలా చెప్పగలుగుతావు అంటే మనం దానికి సమాధానం మనకి యోహాను సువార్త 5:19 చెప్పబడింది స్పష్టంగా. ఆయన ఎందుకు ఆ ఒక్క వ్యక్తినే స్వస్థపరిచి వెళ్ళాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరంతరము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నారు. తండ్రి ఏదైతే ఆయనకు చూపిస్తాడో దాన్నే కుమారుడు చేయవాడిగా ఉన్నాడు. కుమారుడు తనంతట తాను ఏది చేయనేరడు, కానీ తండ్రి ఏది బయలుపరుస్తాడో
అదే చేయువాడుగా ఉన్నాడు. అదే మరి సాత్వికమై ఉన్నది, అదే మంచితనమై ఉన్నది, అదే మరి దేవునిని ప్రేమించుటై ఉన్నది. వాక్యములో ఏదైతే చెప్పబడి ఉన్నదో, దేవుని ప్రేమించువారు అంటే ఏంటి? వాక్యములో ఏదైతే చెప్పబడినదో దాన్ని మరి నెరవేర్చటం, దాన్నే జరిగించటం దేవుణ్ణి ప్రేమించటం అయి ఉన్నది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే చేయటం మనం ఇక్కడ చూడగలుగుతా ఉండినాం. ఆయన నెరవేర్చుతున్నవాడు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నాడు, వాక్యం యొక్క నెరవేర్పుగా ఉన్నాడు. మరి మోషే చెప్పినట్లుగా ఆయన నా వంటి ఒక ప్రవక్తను లేవనెత్తనై ఉన్నాడు అని మోషే చెప్పాడు. ప్రతి వాక్యం యొక్క నెరవేర్పు. ఆయన బెత్లెహేములో పుట్టడమే కాదు, నజరేతు వాడని పిలువబట్టమే కాదు, కన్యక గర్భంలో పుట్టడమే కాదు, వాక్యాన్ని నెరవేర్చడమే కాదు, ఆయన ఒక ప్రవక్త పరిచర్యను కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. ఏ మాత్రం ఆ మత గురువులతో చేరాలని ఆయన ఎల్లప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినా కానీ ఆయన ప్రేమపూర్ణుడే. కానీ ఎప్పుడైతే వాక్య విరుద్ధమైన కార్యములు ఆయన చూశాడో ఆయనకి కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకనాడంటే ఆయన ఆలయానికి వెళ్ళాడు. ఆ ఆలయంలో వ్యాపారాలు చేయటం మొదలు పెట్టారంట. దేవుని ఆలయం అనేది ఎటువంటి స్థలమై ఉన్నది? దేవుని ఆరాధించే స్థలమై ఉన్నది, దేవుణ్ణి స్తుతించే స్థలమై ఉన్నది, దేవుణ్ణి కొనియాడే స్థలమై ఉన్నది, అది పరిశుద్ధమైన స్థలమై ఉన్నది. అటువంటి ఆలయంలో ఏం చేస్తా ఉన్నారంట? వ్యాపారాలు చేస్తా ఉన్నారంట, క్రయ విక్రయాలు చేస్తా ఉన్నారంట. ఎప్పుడైతే ఆ కార్యాన్ని చూశాడో ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ వ్యాపారాలు చేసే బలలన్నీ పడద్రోయటం మనం చూడగలుగుతూ ఉండినాము. కొరడాలు తీసుకొని వారందరినీ బయటికి తోలివేయటం మనం చూస్తూ ఉండినాము. మీరు దేవాలయాన్ని దొంగల గృహగా మార్చి ఉన్నారని వారిని ఖండించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈనాడు కూడా అనేక ఆలయాలు అదే విధంగా మార్చబట్టం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆలయాలుగా లేవు కానీ ఇప్పుడు బిజినెస్ సెంటర్ లాగా తయారైపోయినాయి. ఆలయాల్లోనే వ్యాపారాలు, ఆ ఆలయాలు ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి, దొంగల గుహగా మారిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక అటువంటి పరిస్థితుల్లో ఉండిన వారు ఎన్నడూ, అటువంటి సద్దుకాయలు, అటువంటి శాస్త్రులు, అటువంటి మత పెద్దలు ఎన్నడూ యేసుక్రీస్తుని వారు గుర్తించలేరు. ఎందుకంటే వారి ఆలోచనలంతా, వారి యొక్క తలంపులంతా దేనితో నిండిపోయాయి? వారి సొంత ఆలోచనలు. వారు ఎప్పుడు మాకు ఈ పదవి కావాలి, ఈ పదవి కావాలి, ఈ స్థానం కావాలి అని ప్రయాసపడుచున్న వారుగానే ఉన్నారు. అందును బట్టే ఈయనలో ఏ వాక్యం నెరవేర్చబడిందో వారు గుర్తించలేని వారుగా ఉన్నారు. ఒక గుంపు ఒక మనిషినే చూస్తా ఉన్నారు, యేసుక్రీస్తునే చూస్తా ఉన్నారు. సద్దుకాయలు ఒక రకంగా చూశారు. సద్దుకాయలు చూసినప్పుడు యేసుక్రీస్తు ఎలా కనిపించాడు? ఈయన బయల్జెబూబు అని పిలిచారు, ఈయన అక్రమంగా పుట్టినవాడని పిలిచారు. అదే యేసుక్రీస్తుని గురించి సీమోను పేతురు ఏమన్నాడు? మనుష్య కుమారుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు ప్రభా, కొంతమంది మరి ఇర్మియా అనుకుంటున్నారు ప్రభా, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు ప్రభా అని సమాధానం ఇవ్వటం మనం చూడగలుగుతా ఉండినాం. మరి అయితే మనుష్య కుమారుని గురించి మీరేమనుకుంటున్నారు అంటే, అక్కడ సీమోను పేతురు నువ్వు సర్వోన్నతుడైన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన క్రీస్తువు అని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. చూసేది ఒక మనిషినే చూస్తా ఉన్నారు, కానీ వారి యొక్క దృష్టి గమనించండి ఎంత వ్యత్యాసంగా ఉందో. ఒక వ్యక్తి ఏమో బయల్జెబూబుగా చూస్తున్నాడు, అక్రమమైన సంతానంగా చూస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఏమో దేవుని కుమారుడు అని చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. చూసేవారి దృష్టి. ఇంకో మంచి ఉదాహరణ గమనించండి. యేసుక్రీస్తు వారిని రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకుంది. అదే యేసుక్రీస్తు వారిని రోమా సైనికుడు కొట్టుట ద్వారా ముట్టుకున్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ గమనించండి. యేసుక్రీస్తుని ఆయన గురించిన సాక్ష్యం వింటా వస్తా ఉన్నది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడతా ఉన్నది. స్త్రీలకు సంబంధించిన సమస్యతో బాధపడతా ఉన్నది. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎటువంటి ఉపశమనం కలగలేదు.
ఎన్నో బలులు అర్పించింది, అయినా కానీ ఎటువంటి మార్పు లేదు. అయితే రక్తస్రావం కలిగినప్పుడు ఒక వ్యక్తి రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టుకున్నప్పుడు సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. అది పాత నిబంధన యొక్క ఆగ్నేయులు, ధర్మశాస్త్రంలో భాగమై ఉన్నది. కనుక ఈమెకు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంది. కనుక తన కుటుంబ సభ్యులు ఆమెను ముట్టుకునే పరిస్థితులు లేవు. తన బంధువులు, తన స్నేహితులు, తన కుటుంబం ఆమెను ముట్టుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉండాలి. సాయంత్రం కొలంలోకి వెళ్ళాలి, స్నానం చేసి మరి తాను పరిశుద్ధిగా నిలబెట్టుకోవాలి. కనుక ఈమె కుటుంబంతో జీవించే పరిస్థితులు కూడా లేవు 12 సంవత్సరాల నుండి. అయితే ఈమె అకస్మాత్తుగా యేసుక్రీస్తుని గురించి విన్నది. ఇదిగో పలానా యేసు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన నజరేతుకు సంబంధించిన వాడు, ఆయన ప్రార్థన చేయగా రోగాలు విడిచి వెళ్ళిపోతున్నాయంట, ఆయన ప్రార్థన చేయగా మరి వ్యాధులు విడిచి వెళ్ళిపోతా ఉన్నాయంట, ఆయన ప్రార్థన చేయగా మరి ఎటువంటి దురాత్మైనా కానీ విడిచి వెళ్ళిపోతుందంట అని ఆమె విన్నప్పుడు ఆమె హృదయంలో విశ్వాసం ప్రారంభమైంది. హల్లెలూయా. ఆమె అనుకుంది, నేను ఆయనను ముట్టుకోవటం కాదు కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. హల్లెలూయా. ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేరేపణ? ముట్టుకుంటే ఆయనలో నుండి ప్రభావము. ఆ ప్రభావం ఆయన ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా గానీ ఆ ప్రభావం అనేది నాలోకి ప్రవేశిస్తుంది అనే ఆ ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనలను ధ్యానించుండి ఉంటుంది. ఒకసారి ఏలియా గారు ఇలాగే ఆ సారెపాతు విధవరాలు యొక్క కుమారుడు మరణించినప్పుడు ఏలియా ఏం చేశాడు? ఆ చిన్న బిడ్డ మీద మరి పడుకోవటం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. దేవునికి ప్రార్థన చేసి ఆ చిన్న బిడ్డ మీద ఆయన నేరుగా సాష్టాంగపడి పడుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎప్పుడైతే ఆయన పడుకున్నాడో ఆయనలో ఉండిన ఆ దేవుని యొక్క శక్తి, ఆ ప్రభావం అనేది ఆ చిన్న బిడ్డలోకి ప్రవేశించినప్పుడు మరణం నుండి ఆ చిన్న బిడ్డ లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా. దైవజనుల్లో దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది అని ఆ విషయాన్ని బట్టి గ్రహించుంటుంది. నేను ఇప్పుడు ఈ దైవజనుడిని నేను ముట్టుకున్నట్లయితే ఆయన ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏ వస్త్రాలైతే ధరించుకుని ఉన్నాడో దాని మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఆమె ఆలోచన చేసి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవటం మనం చూడగలుగుతా ఉండినాము. ముట్టుకున్నప్పుడు ఆమె 12 సంవత్సరాల నుండి ఏ వ్యాధితో అయితే బాధపడుతుందో ఆ క్షణంలోనే ఆ రక్తస్రావం ఆగిపోయింది. ఆ క్షణంలోనే ఆమె స్వస్థత పొందుకొని ఉన్నది. ఆ క్షణంలోనే ఆమె బాగుపడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. విశ్వాసముతో దేవుణ్ణి సమీపించినప్పుడు అద్భుతాలు చూడగలుగుతూ ఉండేనాను. కానీ అక్కడ రోమా సైనికుని గమనించండి. విశ్వాసంతో సమీపించలేదు, గర్వంతో సమీపించాడు, కోపంతో సమీపించాడు, అవమానపరచాలనే ఉద్దేశంతో వచ్చాడు. కొట్టాడు, వెళ్ళిపోయాడు. అదే యేసును ముట్టుకున్నాడు కొట్టడానికి. ఎటువంటి అద్భుతం జరగలేదు, ఎటువంటి మార్పు జరగలేదు. ఈనాడు మనం దేవుని సన్నిధికి కూడా ఏ విధంగా వస్తున్నామో అటువంటి కార్యములే జరుగుతాయి. మనం దేవుని సన్నిధానానికి, నా దేవుడు ఈరోజు నాతో మాట్లాడనై ఉన్నాడు, నా దేవుడు ఈరోజు ఆయన శక్తిని నేను అనుభవించడానికి దేవుని సన్నిధానానికి రావాలి. హల్లెలూయా. నా దేవుడు నేను ఆయన సన్నిధానంలో నిలబడినప్పుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా అవసరతలు తీరుస్తాడు, నన్ను వాక్యముగా మారుస్తాడు, నన్ను సిద్ధపరుస్తాడు అని ఏ ఆలోచనతో నువ్వు దేవుణ్ణి సమీపిస్తున్నావో ఆలోచనతోనే ఆ యొక్క ఆశనే దేవుడు తీర్చువాడై ఉన్నాడు. అక్కడ చిన్న గుంపును గమనించండి. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు చిన్న గుంపును గమనించండి. రక్షకుడని విశ్వసించి ఆయన వెంబడించినప్పుడు వారి యొక్క కనులు తెరవబడ్డాయి, వారి యొక్క హృదయాలు తెరవబడ్డాయి, వారు క్రీస్తును చూడగలిగిన వారుగా ఉన్నారు. కానీ సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు గమనించండి, వారు ఆయన చెప్పే మాటల్లో ఎక్కడ తప్పు పట్టుకుందామా, ఎక్కడ నేరారోపణ చేయడానికి అవకాశం ఉంటుందా అని వెంబడించేవారిగా ఉన్నారు. ఆ వాక్యాన్ని బట్టి ఈయన చెప్పేది సరైనదా కాదా అనే ఆలోచన కాదు, ఈయన ఏం చెప్తున్నాడో విందాం అనే ఆలోచన కాదు. ఆయన చెప్పే దాంట్లో వాక్యాన్ని తప్పు పట్టాలి, మనం ఆయన తప్పులను పట్టుకోవాలి, ఆయన మీద నేరారోపణ చేయాలి. ఎక్కువగా ఈయన మనకంటే పాపులర్ అయిపోతా ఉన్నాడు, మనకంటే పేరు ఎక్కువ గడిస్తా ఉన్నాడు, అలా ఉండకూడదు అని ఒక ఆలోచనతో వారు సమీపించుచున్నప్పుడు అదే విధంగా వారు ఆశించిందే వారు
కనుగొనటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో ఎటువంటి అద్భుతం జరగలేదనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు సద్దుకేలు పరిసయ్యులు ఈయన మంచివాడు కాదు, ఈయన జననం మంచిది కాదు అని తప్పుడు ప్రచారం చేయించున్న వారిగా ఉండినారు. ఆయన ప్రసంగాలు చేయించుంటుండగా దానిలో నేరారోపణ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి కాలంలో కూడా ఇదే విధమైన కార్యాలు, అదే విధమైన ఆలోచనలు కలిగిన ప్రజలను మనం చూడగలుగుతూ ఉండినాము. ప్రతి కాలంలో దేవుని వాక్యాన్ని అదే ఆలోచనను బట్టి, అదే తలంపును బట్టి, వారి సొంత ఆలోచన బట్టి, దేవుడు అంటే ఎలా రాడు, సామాన్యంగా రాడాయన, పశువుల పాకలో జన్మించడాయన, పేదవారి మధ్యన ఉండడు. దేవుడంటే పాపుల మధ్యన ఉండడు, గొప్ప కుటుంబంలో అంతఃపురంలో జన్మిస్తాడు అనే సొంత ఆలోచనలు వారు ఉన్నారు. కానీ దేవుడు అక్కడికి వచ్చి సామాన్యంగా తన వాక్యాన్ని నెరవేర్చడం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రతి కాలంలో దేవుడు సామాన్యంగా తన వాక్యాన్ని నెరవేరుస్తాడు. నోహు దగ్గరికి సామాన్యంగా వచ్చాడు. ఇదిగో ఈ లోకం పాపంతో నిండిపోయింది, ఈ లోకాన్ని నేను ప్రక్షాళన చేయాలనుకుంటా ఉన్నాను. ఇదిగో ఆకాశం నుండి నేను నీరును క్రొమ్మరించనై ఉన్నాను, ఆకాశ తూములు నేను విప్పనై ఉన్నాను, జల ప్రళయం సంభవించనైంది. నువ్వు రక్షించబడాలంటే ఇదిగో నేను ఈ కొలతలు చెప్తా ఉన్నాను. ఈ కొలతల్లో చిన్న ఓడ తయారు చేసుకో, నువ్వు 300 అడుగులు పొడుగు ఉండాలి, 50 అడుగులు ఎత్తు ఉండాలి, 30 అడుగుల వెడల్పు ఉండాలి అని కొలతలు చెప్పటం. పలానా చెక్కవాడు, పలానా కీలు పలానా విధంగా తయారు చేసుకొని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఏ విషయాలైతే నోహుతో చెప్పాడో అదే విషయాలు నోహు ప్రపంచం మొత్తం ప్రకటించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రపంచం మొత్తానికి వెళ్ళాడు ఇదే విషయాన్ని, అయ్యా జలప్రళయం రానై ఉన్నది, దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయనై ఉన్నాడంట, ఆకాశం నుండి ఆయన వర్షాన్ని క్రొమ్మరించనై ఉన్నాడంట, ఆకాశ తూములు విప్పనై ఉన్నాడంట. మీరు రక్షించబడాలంటే నేను సిద్ధపరిచే ఓడలోనికి ప్రవేశించాలని సామాన్యమైన వర్తమానంతో వచ్చారు. అయితే ఆ కాలంలో ప్రజలు కూడా వారి ఆలోచనలు సొంత జ్ఞానంతో నింపబడింది. వారు సామాన్యంగా నెరవేర్చబడే వాక్యాన్ని వారు చూడలేని వారిగా ఉన్నారు, వారు తప్పిపోయిన వారిగా ఉన్నారు. కేవలం ఆ జల ప్రళయంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు, మిగిలిన వారంతా నశించిపోవటం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. దేవుడు తీర్పును తీసుకురావటానికి మునుపు సామాన్యమైన వర్తమానాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇర్మియా కాలంలో కూడా అంత సామాన్యంగా, ఇదిగో మీ పితరులని దేవుడు ఎటువంటి కార్యాలు చేసి ఐగుప్తు దేశం నుండి నడిపించాడు అనుకుంటున్నాం. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు, అటు ఎర్ర సముద్రాన్ని దాటింపజేశాడు, ఇటు యోర్దాను నదిని దాటేలాగా చేశాడు, పాయలుగా చేశాడు, మామూలుగా రాలేదాళ్ళు. అటువంటి దేవుణ్ణి మీరు విడిచిపెట్టారు, అటువంటి దేవుణ్ణి మీరు విడనాడారు, విగ్రహారాధన చేస్తా ఉన్నారు అని హెచ్చరించాడు ప్రవక్త ఇర్మియా. మీరు గనక దేవుని వాక్యానికి లోబడకపోతే మిమ్మల్ని బబులోను దేశానికి దేవుడు అప్పగించనై ఉన్నాడు, మీరు 70 సంవత్సరాలు బానిసలుగా ఉండనై ఉన్నారని సామాన్యంగా వాక్యాన్ని బోధించాడు ఇర్మియా ప్రవక్త. సామాన్యంగా నెరవేర్చబడుచున్న వాక్యాన్ని ప్రతి కాలంలో, ఆ కాలంలో ఉండిన పండితులు, ఆ కాలంలో ఉండిన విద్యావేత్తలు, ఆ కాలంలో ఉండిన గొప్పవారు చూడలేని వారిగా ఉన్నారు. దేవుడు ప్రతి కాలంలో ఒక సామాన్యమైన గుంపు, ఒక చిన్న గుంపును మాత్రం ఎన్నిక చేసుకుని ఉన్నాడు. వారు మాత్రము సామాన్యంగా నెరవేర్చబడుచున్న వాక్యాన్ని వారు చూడగలుగుచున్న వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఆ విధంగా చూడలేకపోయేపాటికి ఇశ్రాయేలీయులందరూ 70 సంవత్సరాలు చెరలోనికి వారు పంపించబడ్డారు. బానిసత్వంలో వారు విడిచిపెట్టబడ్డారు. వారి దేశం కాని దేశం, వారి ప్రజలు కాని ప్రజల మధ్యన వారు ఇబ్బంది పడిన వారుగా ఉన్నారు. ఎందుకు? నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టారు, వారు విగ్రహారాధన వైపు తిరిగిన వారుగా ఉన్నారు. యోబు కాలంలో కూడా అదే విధంగా జరిగింది. యోబు కాలంలో కూడా అదే విధంగా ఏలియా ద్వారా దేవుడు హెచ్చరించి ఉన్నాడు. దేవుడు బయలుకు మోకాళ్ళలోనే 7,000 మందిని నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏలియా పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఇదిగో యోబు అంటున్నాను, అహబ్ కాలంలో బయలుకు మోకాళ్ళు
7,000 మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఆ అహబును ఆయన యొక్క భార్య గారు ఏలియాని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే, ప్రభువా నీ దాసులందరినీ హతమార్చేశారు, నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభువా, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఇదిగో బయలుకు మోకాళ్ళలోని 7,000 మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను, వారిని సురక్షితంగా ఉంచాను, వారిని పోషిస్తూ ఉన్నాను, హల్లెలూయా అని మొదటిగా 7,000 మందిని దేవుడు చూపించున్నాడు. అది మొదటి ఇటుపు. మరలా మొదటి ఇటుకు రెండో ఇటుపై ఉన్నది. మూడో ఇటుపులో ఆ 7,000 మందిని రక్షించి బయటికి నడిపించడం, అది మూడో ఇటుపై ఉన్నది. హల్లెలూయా. ఈ కాలంలో కూడా అదే విధంగా జరగనై ఉన్నది. సామాన్యమైన వర్తమానాన్ని ఈ ముగింపు కాలంలో దేవుడు ఇవ్వటాన్ని మనం చూడగలుగుతా ఉండినాము. నేడు కూడా పెద్ద పెద్ద సంఘాల వారు, పెద్ద పెద్ద సంస్థల వారు, పెద్ద పెద్ద మరి పేరు కలిగిన దైవ సేవకులు ఉన్నారు. వారి జ్ఞానంతో ఆలోచన చేస్తూ ఉన్నారు, వారి యొక్క తలంపులతో, వారి యొక్క విద్యతో వారు ఆలోచన చేస్తూ ఉండిన వారిగా ఉండినారు. అయితే సామాన్యమైన ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. వారిని తన సువార్త ద్వారా, సత్య సువార్త ద్వారా పిలుస్తా ఉండి ఉన్నాడు. ఇదిగో ఇది మరి రక్షణ సువార్త అయి ఉన్నది. హల్లెలూయా. ఇది సునాద సంవత్సరం వంటి మరి బోర వంటి ఒక బోర అయి ఉన్నది ఈ సువార్త. హల్లెలూయా. ఒక్కసారి గనుక నువ్వు నాకు ఈ సువార్త నాకు అవసరం లేదని వెనుదిరియావో, ఇక నీ చెవికి రంధ్రం వేయబడినట్లే. దేవుడు సువార్తనే బోర ద్వారా తన ప్రజలను పిలుచువాడై ఉన్నాడు. సువార్తనే వలవేయుట ద్వారా మరి ఆయన తన బిడ్డలను లోకం నుండి లాగువాడిగా ఉండినాడు. నాకు అవసరం లేదు ఈ సువార్త, నేను రక్షించబడాల్సిన అవసరం లేదు, నేను తీర్పు నుండి తప్పించబడాల్సిన అవసరం లేదు, నేను చీకటి నుండి వెలుగులోనికి నడిపించబడాల్సిన అవసరం లేదని ఎవరైతే వెనుతిరిగారో ఇక అవకాశం ఉండదు. ఇక జీవితాంతం వారు మరణించేంత వరకు వారు చీకట్లోనే ఉంచారు. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని సువార్త వినటానికి గాను అవకాశం ఇచ్చువాడై ఉన్నాడు. ఏ వ్యక్తి పట్ల ఆయన పక్షపాతం చూపించువాడు కాదు. ప్రతి వ్యక్తికి మరి సువార్త ప్రకటించడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి ఆఖరికి పాతాళానికి కూడా వెళ్ళాడు. ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన మరణించినప్పుడు పాతాళానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఈనాడు కూడా అదే విధంగా ఈ మారుమూల ప్రాంతానికి వచ్చామంటే ఇక్కడ ఏదో ఆత్మతో ఆయన మాట్లాడుతున్న వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆయన సువార్త ద్వారా తన వైపు ఆయన ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తన వైపు రమ్మని ఆయన పిలుస్తా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఏ విధంగా నువ్వు దేవుని వాక్యాన్ని చూస్తా ఉన్నావు? మత పెద్దల్లాగా చూస్తా ఉన్నావా, లేదంటే మరి అక్కడ ఉండిన యేసుక్రీస్తు వారి సమయంలో ఉండిన మరి సీమోను పేతురులాగా ఉండిన ఒక చిన్న గుంపు ఉన్నది. హల్లెలూయా. ఆ విధంగా చూడగలుగుతా ఉండి ఉన్నావా? హల్లెలూయా. అది నీకే విడిచిపెట్టబడుతుంది. పరిశుద్ధాత్మ అయితే మాట్లాడుతూ ఉండేది. ఇదే ఆ సమయము, ఇదే కృపా వర్తమానమై ఉన్నది, ఇదే హెచ్చరిక వర్తమానమై ఉన్నది. ఈ వర్తమానం తర్వాత మరి ఇక కృప ముగించబడనై ఉన్నది. మరి శ్రమలు ప్రారంభమై ఉన్నాయి. మరి ఆ యొక్క క్రీస్తు విరోధి ఆత్మ మరి మృగంగా మారనై ఉన్నది. మృగంగా మారనై ఉన్నప్పుడు మరి పరిస్థితులన్నీ మార్చబడతాయనే విషయాన్ని మనం గమనించవలసిన వారికి ఉన్నాం. ఆ ద్వారములు మూయబడక మునిపే దేవుడు మరి ఇక్కడుండిన ఎన్నిక చేయబడిన ప్రతి బిడ్డను ఆ యొక్క ద్వారంలోనికి ప్రవేశించగలుగుటకు దేవుడు కృప చూపించునుగాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొకసారి మనం లేచి నిలబడదాం. దేవుడు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి మరొకసారి మనం లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. పరిశుద్ధుడా, స్తోత్రములు, 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 స్తోత్రములు రాజా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. వందనములు, 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 వందనములు ప్రభువా. వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు రాజా. హల్లెలూయా,
హల్లెలూయ హల్లెలూయ. వందనములు 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 తండ్రి, వందనములు ప్రభువా. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా యేసయ్య, మా గొప్ప దేవుడా రాజా, స్తోత్రములు తండ్రి ప్రభువా. మా ప్రియుల యొక్క ప్రభువా యేసయ్య ఈ ప్రాంగణంలో మా గొప్ప దేవుడు మేము సమావేశమై ఉన్నాము తండ్రి. ఇక్కడ మేము సమావేశమై ఉంటుండగా ఇక్కడ మేము ఒంటరిగా లేము గాని ప్రభువా, నీవే మా మధ్యన ఉన్నావు మా గొప్ప దేవుడా. అగ్ని స్తంభముగా ఉన్నావు తండ్రి, మేఘ స్తంభముగా ఉన్నావు తండ్రి, అదృశ్యుడైన దేవుడుగా ఉన్నావు తండ్రి, ఆత్మ స్వరూపిగా ఉన్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, మా గొప్ప దేవుడు ఆ రీతిగా ఉండి మాతో ఇప్పటి వరకు మాట్లాడిన దేవుడవై ఉన్నావు ప్రభువా యేసయ్య. వందనములు చెల్లించుకొంచున్నావు మా గొప్ప దేవుడా. అవును తండ్రి, ఆనాడు నీవు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఆ యెషయా గ్రంథము తండ్రి 61వ అధ్యాయంలోని ప్రభా కొన్ని మాటలు చదివి నీ వినికిడితో నేడు ఈ వాక్యము నెరవేర్చబడి ఉన్నదని ప్రభా నీవు చెప్పావు తండ్రి. అవును ప్రభా, ఆ మొదటి రాకడలో మా గొప్ప దేవుడా నీవు శరీరధారిగా వచ్చినప్పుడు తండ్రి ప్రభువా యేసయ్య, యెహోవా ఆత్మ నీ మీద ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా పేదలకు సువర్తమానం ప్రకటించడానికి ప్రభువా నీవు పిలువబడిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య, చెరలో ఉండిన వారికి విడుదల కలుగు చేయటానికి ప్రభా, గుడ్డి వారికి ప్రభా చూపు కలుగు చేయనని ప్రభా కలుగునని ప్రకటించుటకు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, విరిగి నలిగిన వారికి ప్రభా ప్రభువా విడుదలని చుటకు మా గొప్ప దేవుడా. ప్రభువా నీవు పిలువబడిన వాడవై ఉన్నావు తండ్రి. ప్రభువా స్తోత్రములు తండ్రి. హిత సంవత్సరం గురించి ప్రభా ప్రకటించడానికి గాను ప్రభా నీవు పిలువబడిన దేవుడవై ఉన్నావు తండ్రి. అవును ప్రభా, ఆనాడు నువ్వు ప్రకటించిన సువార్త ప్రభా మాకు విడుదల కలుగు చేస్తా ఉన్నది ప్రభా, మాకు స్వతంత్రత కలుగు చేస్తా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా మమ్మల్ని చెరలో నుండి విడిపిస్తా ఉన్నది ప్రభా, మాకు చూపు నిచ్చుచున్నది మా గొప్ప దేవుడా, వెలుగులోనికి నడిపించుచున్నది మా గొప్ప దేవుడా, తీర్పు నుండి తప్పించుచున్నది ప్రభా, నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు మా గొప్ప దేవుడా. మా ఆత్మీయమైన మతి మార్పును ప్రభా ఆ వర్తమానము తీసివేయుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, ఆ వర్తమానాన్ని ప్రభా అనేక మంది ఆ దినాలలో చూడలేకపోయారు తండ్రి. ప్రభువా స్తోత్రములు తండ్రి. చిన్న మంద మాత్రమే వారు చూశారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ఎవరినైతే జగత్ పునాది వేయబడక మునుపు నీవు పిలిచావు తండ్రి, ఎవరినైతే జగత్ పునాది వేయబడక మునుపు నీవు ఎన్నిక చేసి ఉన్నావు తండ్రి, వారు నీవు ఏమై ఉన్నావో వారు గుర్తించగలిగారు తండ్రి. వారు కన్నులు తెరిచారు తండ్రి, వారి హృదయాన్ని తెరిచారు మా గొప్ప దేవుడా. ఈ ముగింపు కాలంలో ప్రభువా యేసయ్య మేము జీవించుచుంటుండగా మరలా ప్రభువా అదే అపోస్తల విశ్వాసం వైపు మేము తిప్పబడుచున్నాము తండ్రి. ప్రభువా అదే వర్తమానం వైపు మేము తిప్పబడుచున్నాము తండ్రి. ఆ పునాది మీదే ప్రభువా యేసయ్య మేము నిలబెట్టబడుచున్నాము మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. మరొక్కసారి ప్రభువా మా గొప్ప దేవుడా రాజా స్తోత్రములు. ఈ 5 రకాల పరిచర్యలో ఉండిన ప్రభు మీ దాసుల ద్వారా మరొక్కసారి మా గొప్ప దేవుడా ఆ సువర్తమానము తండ్రి, ఆ హిత సంవత్సరము మా గొప్ప దేవుడా ప్రకటించబడుచున్నది తండ్రి. ఎవరైతే ప్రభువా యేసయ్య ప్రభువా నేను స్వతంత్రుడిగా కావాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, వారికి స్వతంత్రత దయచేయుచున్నావు తండ్రి. ఇక్కడ ప్రభువా యేసయ్య కూడిన వారిలో మా గొప్ప దేవుడా ఎవరైతే ఆ విడుదల కావాలని కోరుచున్నారో తండ్రి, ఎవరైతే ఆ స్వతంత్రత కావాలని కోరుచున్నారో తండ్రి, ఎవరైతే మేము దృష్టిని పొందుకోవాలని, ఎవరైతే మా యొక్క ఆత్మీయమైన మతి మరుపు తీసివేయబడాలని ప్రభా కోరుచున్నారో ప్రభా యేసయ్య వారి జీవితాలలో ప్రభా నీవే కార్యం జరిగించమని, వారి హృదయాలలో మార్పు జరిగించమని కోరుచున్నావు మా గొప్ప దేవుడా. యేసయ్య స్తోత్రములు తండ్రి, వందనములు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఎవరైతే ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభువా వారి అజ్ఞానాన్ని బట్టి ప్రభా మాకు ఈ వాక్యం అవసరం లేదని ప్రభా ఆలోచన కలిగితే అది ఎంతో ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా బాధాకరము మా గొప్ప దేవుడా. ఇక జీవితంలో మా గొప్ప దేవుడా వారికి స్వతంత్రులుగా చేయబడలేని పరిస్థితులు వారు ఎదుర్కొనకి ఉన్నారు తండ్రి. ప్రభువా యేసయ్య నీవే కృప చూపించమని, మీ కృపను ప్రభా మీ బిడ్డల పట్ల విస్తరింప చేయమని కోరుచున్నాము తండ్రి. వందనములు యేసయ్య. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచని మా గొప్ప దేవుడా, స్థిరపరచని మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య మరొకసారి ప్రభువా మా గొప్ప దేవుడా ఈ కూడిక ఏర్పాటు చేసిన ప్రభా కుటుంబ నిమిత్తము తండ్రి ప్రార్థన చేయుచున్నాము మా గొప్ప దేవుడా. గోపి వారి యొక్క దంపతుల నిమిత్తం ప్రభువా యేసయ్య ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ప్రభువా యేసయ్య దంపతులను ప్రభా నీవే జతపరిచావు తండ్రి, గర్భఫలాన్ని తెరిచావు తండ్రి. ఆ గర్భఫలాన్ని ప్రభా ఈనాడు ప్రభా బిడ్డ ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా పాలు విడుచుటకు తండ్రి నీవు కృప చూపించావు, జీర్ణకోశాన్ని నువ్వు ముట్టావు మా గొప్ప దేవుడా. ఆరాయించుకునే శక్తిని ప్రభా బలమైన ఆహారాన్ని ఆరాయించుకునే శక్తిని నువ్వు దయచేస్తున్నందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అయితే ఆ కుటుంబం ఇంకా ప్రభువా యేసయ్య
ప్రభా యవన బిడ్డలు ఇంకా రక్షణ పొందని వారుగానే ఉన్నారు తండ్రి, ఇంకా లోకంలోనే ఉండిన వారుగానే ఉన్నారు ప్రభా. యేసే తల్లి గారు ప్రభా, తల్లి గారు అయితే ప్రభా వారు రక్షణ పొందారు కానీ మా గొప్ప దేవుడు బిడ్డలు ఇంకా రక్షణలోకి నడిపించబడలేదు తండ్రి. నీవే ప్రభా బిడ్డలతో మాట్లాడమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. నీవే ప్రభా యేసే ఆ సత్యాన్ని గుర్తెరిగి తండ్రి వారు లోండి కార్యం చేయవలసిన వాడు నీవై ఉన్నావు. నీ సింహాసనం నుండి వచ్చి రక్షణ భాగ్యాన్ని ప్రభా ఇవ్వవలసిన వాడు నీవై ఉన్నావు తండ్రి. నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే కూడి వచ్చిన వారిలో కూడా ప్రభా నూతన ఆత్మలను రక్షించుకోండి ప్రభా, నీ వాక్యం వైపు నడిపించుకోమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈ మాటలు మా హృదయాల్లో పదిలిపరచమని మరొకసారి కోరుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు. ఇప్పుడు మా గృహాలకు మేము వెళ్ళనయ్యుంటున్నట్టుగా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీదను మా కుటుంబాల మీదను మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.